సో మాస్టర్స్ ట్రూత్ ఫర్ యూత్. సో అద్భుతమైన నాలెడ్జ్ ఎంతోమంది మాస్టర్స్ ద్వారా మనము ఈ 9 days విజ్డమ్ని తీసుకోబోతున్నాము. ఎంతోమంది గ్రేట్ మాస్టర్స్ మనకి రాబోతున్నారు, క్లాసెస్ ఇవ్వబోతున్నారు, ఎంతో నాలెడ్జ్ని మనం తీసుకోబోతున్నాము. సో ఇప్పుడు మనకి చక్కటి విజ్డమ్ను షేర్ చేయడానికి మన ముందున్నారు మోటివేషనల్ స్పీకర్ శ్రీధర్ నల్లమోతు సార్. సో సార్ గురించి చెప్పాలి అంటే సార్ వచ్చేసి సైబర్ క్రైమ్ పోలీసులకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా క్వాంటమ్ ఫిజిక్స్ అండ్ ఎనర్జీ పైన రీసెర్చ్ చేస్తున్నారు. అండ్ కంప్యూటర్ ఎరా మ్యాగజైన్కి ఎడిటర్గా ఉన్నారు. అండ్ టెక్ గురు అండ్ సాంకేతిక గురు అవార్డ్స్ కూడా సార్ పొందారు. సో సార్ గురించి ఇంకా మనము ఏవి ద్వారా తెలుసుకుందాము. ఏవి ప్లీజ్. శ్రీధర్ నల్లమోతు ఎథికల్ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీ, మాల్వేర్ అనాలిసిస్, పీసీ, మొబైల్, నెట్వర్క్ ట్రబుల్ షూటింగ్లతో పాటు ఇతర డొమైన్లలో టెక్నాలజీ సంబంధ నిపుణుడిగా, కాలమిస్టుగా, సాంకేతిక కార్యక్రమాల సమర్పకుడిగా ఇలా విభిన్న రంగాలలో కృషి చేస్తూ తాను నేర్చుకున్న విద్యను అందరికీ పంచుతున్న మహనీయులు శ్రీ శ్రీధర్ నల్లమోతు గారు. కంప్యూటర్ వరల్డ్ పత్రికతో తెలుగు సాంకేతిక సాహిత్యాన్ని 1996లో ప్రారంభించిన ఆయన కంప్యూటర్ ఎరా మ్యాగజైన్ కు గత 19 సంవత్సరాలుగా ఎడిటర్గా పనిచేస్తున్నారు. సైబర్ నేరాల దర్యాప్తు పద్ధతులు, కొత్త సాంకేతిక సవాళ్లపై పోలీసు సిబ్బందికి శిక్షణ ఇచ్చే ఫ్యాకల్టీగా 2014వ సంవత్సరం నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీలో పనిచేస్తున్నారు. 2008 నుండి ఇప్పటి వరకు TV9, ఈటీవీ, సాక్షి, TV5, ఎన్టీవీ, 10TV, HMTV, ABN, ఆంధ్రజ్యోతి టీవీలలో 2200 టెక్నాలజీ టీవీ షోలు, డిబేట్లు నిర్వహించారు. అలాగే ఈటీవీలో టెక్ యువ, సఖీ.com అనే కార్యక్రమాలు నిర్వహించారు. వీటితో పాటు తెలుగు మరియు ఇంగ్లీష్ పత్రికల్లో సాంకేతిక సంబంధ వ్యాసకర్తగా, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ పత్రికలకు సాంకేతిక కాలమిస్టుగా, ఈనాడు దినపత్రికకు ఎక్స్పర్ట్ ఒపీనియన్ ప్రొవైడర్గా సేవలందిస్తున్నారు. వివిధ ఇంజనీరింగ్ కళాశాలల్లో యువతకు ప్రేరణనిచ్చే ప్రసంగాలు చేయడం, వివిధ టీవీ కార్యక్రమాలలో 200కు పైగా సాంకేతిక సంబంధ చర్చల్లో పాల్గొనడం లాంటి కార్యక్రమాలను నిర్వహించారు. ICWAIని పూర్తి చేసిన ఆయన అనేక ప్రముఖ పురస్కారాలను కూడా అందుకున్నారు. ఈ క్రమంలో టెక్ గురుతో పాటు సాంకేతిక శిరోమణి పురస్కారాలను కూడా ఆయన అందుకున్నారు. ఇలా సాంకేతిక రంగాభివృద్ధికి ఎన్నో సేవలందిస్తున్న నల్లమోతు శ్రీధర్ గారు ఈ రంగంలో వేలాది మందికి దిశానిర్దేశం చేస్తూ తన విలువైన సేవలు అందిస్తున్నారు. అందరికీ శుభ మధ్యాహ్నం. అండ్ థ్యాంక్ యూ మేడం. అలాగే ఇంతకుముందు క్లాస్ తీసుకున్న మేడంకి కూడా అద్భుతమైన క్లాస్ తీసుకుని ఉన్నారు. వాస్తవంగా మీరు ఇంతకుముందు చూసిన తర్వాత, నా స్లైడ్ చూసిన తర్వాత ఈయన సాంకేతిక నిపుణుడు కదా, మనకేం చెబుతారని చెప్పేసి మీరు అనుకోవచ్చు. మీ అంచనాలన్నీ తలకిందులు కాబోతూ ఉన్నాయి. ఎందుకంటే వాస్తవంగా మీరందరూ మిమ్మల్ని జడ్జ్ చేయటం లేదు, అందరూ చేస్తున్నట్లుగా ధ్యానం అనే దాన్ని నేను కాస్త తలనొప్పి తగ్గించుకోవడానికో లేకపోతే గనక ఏదో కాస్త ప్రశాంతత కోసమో, మానసిక ఒత్తిడి నుంచి ప్రశాంతత కోసమో నేను మొదలుపెట్టలేదు. ఒక పరిశోధనలాగా మొదలుపెట్టున్నాను. ఎలాంటి పరిశోధనలాగంటే నా జీవితం మొత్తం కూడా దాదాపు 10-12 ఏళ్ల పాటు సైన్స్ దగ్గర నుంచి అద్వైతం దగ్గర నుంచి అద్వైతం దాకా విశ్వం మొత్తంలో శక్తి అనేది ఎక్కడ మనుషుల రూపంలోనూ, పదార్థాల రూపంలోనూ రకరకాలుగా కూడా విడిపోయేసి ఆ విడిపోయిన శక్తికి మధ్య ఎంత సంఘర్షణ ఏర్పడుతూ ఉంది, ఈ సంఘర్షణ అంతా కలిసి ఎక్కడ ఏకం అవుతుంది అని చెప్పేసి అనే దాన్ని పరిశోధన చేసుకుంటూ వచ్చి ఉన్నాను. సో ఆ పరిశోధనలో న్యూరాలజీ అంటే బ్రెయిన్ను, ఆలోచనలో థాట్ ప్యాటర్న్స్
బ్రెయిన్లో రకరకాల ప్రీఫ్రంటల్ కార్టెక్స్ కావచ్చు, లేకపోతే రకరకాల లోబ్స్ ఉంటాయి. ఆ లోబ్స్ అన్నీ ఎలా పనిచేస్తూ ఉంటాయి, వాటిలో మెమరీ ఎలా నిక్షిప్తం అవుతుంది, న్యూరల్ పాత్వేస్ ఎలా ఉంటాయి, న్యూరోకెమికల్ యాక్టివిటీ ఎలా జరుగుతూ ఉంటుంది. ఈరోజు మనం మాయా అని చెప్పేసి అని కొన్ని వందల సార్లు వేల సార్లు చెప్పుకునే మాయ అనేది మన హ్యూమన్ బ్రెయిన్లో ఎలా స్టోర్ అయి ఉంటుంది అన్న దగ్గర నుంచి పరిశోధన చేసుకుంటూ వచ్చి అది మన శరీరంలో మైండ్ దగ్గర నుంచి కేంద్రీయ నాడీ వ్యవస్థ ద్వారా, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ద్వారా ఎలాగ శక్తి రూపంలో, ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ రూపంలో మనకి ఈ మాయ అనేది కెమికల్ రియాక్షన్ లాగా, హార్మోనల్ సిస్టమ్ లాగా, ఎండోక్రైన్ సిస్టమ్ లాగా వ్యక్తీకరించబడేసి మనిషిని తన మనసులో వచ్చే ఒక డెల్యూజన్ అంటే ఒక భ్రాంతిని తన శరీరంలో వచ్చేటప్పటికే కేంద్రీయ నాడీ వ్యవస్థ ద్వారా ఎగ్జిక్యూట్ చేసి, ఈ ఆలోచన కాస్త ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయబడుతుందంటే కనుక మన శరీరంలో కేంద్రీయ నాడీ వ్యవస్థ ద్వారా హార్మోనల్ సిస్టమ్ అనేది పిట్యూటరీ గ్లాండ్ నుంచి హార్మోనల్ సిస్టంలోకి ఏవైతే కార్టిజోల్ కావచ్చు, రకరకాల హార్మోన్స్ రిలీజ్ అయ్యేసి మనిషిని అస్థిమితంగా తయారు చేసేసి మనిషి ఎలా ప్రవర్తిస్తున్నాడో, కోపంగా ప్రవర్తిస్తున్నాడా లేకపోతే అసూయతో ద్వేషంతో ప్రవర్తిస్తున్నాడా, ఇదంతా కూడా అతని నియంత్రణలో లేకుండా ఎలా తయారు చేస్తూ ఉంది. ఈ స్థాయి వరకు కూడా అలాగే కణాల లోపల ఉండే సబాటమిక్ పార్టికల్స్లో ఎనర్జీ అనేది స్పైరల్గా ఎలా మూవ్ అవుతుంది, ఇంత ఇన్డెప్త్గా స్టడీ చేసుకుంటా వచ్చున్నాను. ఎందుకు స్టడీ చేస్తున్నానంటే అందరిలాగా కళ్ళు మూసుకొని కాసేపు అంటే నేను దయచేసి తప్పుగా అనుకోవద్దు, నేను ఎవరిని జడ్జ్ చేయట్లేదు, ఏమి చేయట్లేదు. నా విధానం ఎక్కడి నుంచి మొదలైందంటే ఈరోజు ఉన్న సమాజానికి, ఈరోజు నేను ధ్యాన స్థితిలోకి పోలీస్ డిపార్ట్మెంట్కి టీవీ ఛానల్స్లో ఇలాగంతా టెక్నాలజీ చెప్పుకుంటా వచ్చిన వ్యక్తిని నేను ధ్యానం చేసుకుంటా కూర్చొని నేను ధ్యానంలో ఎంత గొప్పతనం ఉందని చెప్పేసి చూడడానికి ప్రయత్నించినప్పుడు సమాజం మొత్తం నన్ను అపహాస్యం చేయడం మొదలుపెట్టింది. ఏమని, ఈయన కొత్త బాబా పుట్టుకొచ్చాడు, సో శ్రీధర్ బాబా పుట్టుకొచ్చాడు, నా మీద లైవ్లు పెట్టి ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఎవరైతే కనుక సూడో సైంటిస్టులు. సో నాకు అనిపించింది ధ్యానంలో ఒక గొప్పదనం ఉంది. ఆ గొప్పదనం అనేది ఏంటో శాస్త్రీయమైన కళ్ళకు కనపడినప్పుడు ఆ శాస్త్రీయత ఏంటో నేను అర్థం చేసుకొని శాస్త్రీయ దృక్పథంతోనే దీన్ని ఈ సమాజానికి, ఇప్పుడున్న సమాజానికి చెప్పగలిగినప్పుడు మాత్రమే ఈ సమాజానికి వచ్చేటప్పుడు, ఇప్పుడున్న తరాలకి, ఇప్పుడు వాస్తవంగా మీరుండే వయసులో వచ్చేటప్పటికి ఒక అబౌవ్ 30-40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ధ్యానం గొప్పదనం గురించి శాస్త్రీయంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు హ్యాపీగా కళ్ళు మూసుకుంటారు, ధ్యానం చేసుకుంటారు, హ్యాపీగా దాని నుంచి బెనిఫిట్ పొందుతారు. కానీ ఇప్పుడున్న తరానికి ఖచ్చితంగా నేను ఎందుకు కళ్ళు మూసుకోవాలి, ఏం వస్తుంది, నేను అన్ని పనులు మానేసేసి ఎందుకు కళ్ళు మూసుకోవాలి అని అడిగితే ఏం సమాధానం చెబుతారు? ప్రశాంతత వస్తుంది అని మీరు చెప్పారనుకోండి, ప్రశాంతత నేను ఆల్రెడీ ప్రశాంతంగానే ఉన్నాను అని చెప్పేసిన వాళ్ళంటే మీరేం సమాధానం చెబుతారు? వాళ్ళ లోపల అనేది ఒక అశాంతి ఉన్న విషయాన్ని మీరు ప్రస్ఫుటంగా ఎత్తి చూపించటం అనేది మీకు సాధ్యపడనప్పుడు నువ్వు ప్రశాంతంగా లేవు, కళ్ళు మూసుకొని చెప్పగలిగే అర్హత మీకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ముఖ్యంగా లాజికల్ మైండ్స్, ఇంగ్లీష్ విద్యా విధానం వచ్చిన తర్వాత ప్రతిదీ జ్ఞానేంద్రియాలతో చూపించు అని మొదలైన తర్వాత ఈ జ్ఞానేంద్రియాలతో చూపించాలి అంటే గనక ఎంతవరకు చూపించగలుగుతామో చూపిద్దాం పద అని చెప్పేసి నేను న్యూరాలజీ, న్యూరో సైన్స్, ఎపిజెనెటిక్స్ మన ఆలోచనలు మన శరీరం మొత్తాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో నేను కళ్ళారా అనుభవంతో, చదవటం మాత్రమే కాదు, నేర్చుకోవటం మాత్రమే కాదు, అనుభవంతో ప్రతి క్షణము నా శరీరం లోపల శక్తి చలనం ఎలా జరుగుతుందో గమనించుకుంటూ ఆ చలనాన్ని బట్టి నా ఫలితం ఎలా మారుతుందో, నా ఆరోగ్యంలో వచ్చే మార్పులను కూడా నేను ప్రతి క్షణం చూసుకోగలుగుతూ ఉంటాను. వాస్తవంగా చాలామంది చూస్తూ ఉంటారు, ప్రాక్టికల్గా చెబుతున్నాను, ఎవరైతే గనక కొన్ని భావోద్వేగ స్థితిగతులు ఉంటాయో ఆ భావోద్వేగ స్థితిగతుల్లో కొన్ని శారీరక సమస్యలు ఉంటాయి. ఉదాహరణకు మీకు ఏదైనా కానీ ఎవరైనా బాగా మిమ్మల్ని నమ్మిన వ్యక్తి సడన్గా మిమ్మల్ని ఒక మాట అన్నాడు. మాట అన్నప్పుడు చాలా కాలం నుంచి కలిసి జర్నీ చేశాం కదా, ఇంతేనైతే అర్థం చేసుకుందా అని చెప్పేసి మనసు కుంగిపోయింది. కుంగిపోయినప్పుడు యాక్చువల్లీ హార్ట్ ఏరియాలో మీరు గమనించండి, ఒక్కసారిగా కుంచుకుపోయినట్లు ఉంటుంది. హార్ట్ చక్ర ఎనర్జీ అంతా కూడా ఇలాగా కుంచుకుపోయినట్లు ఉంటుంది. సో కొంతమంది అయితే కనుక వాస్తవంగా పెరికార్డియం మెరిడియన్ అంటారు. పెరికార్డియం మెరిడియన్ అంటే హార్ట్ వాల్ అంటారు. పెరికార్డియం మెరిడియన్ బాగున్న వాళ్ళకైతే కనుక పెద్ద ఇబ్బంది పడరు. కానీ కొంతమందికి ఏమవుతుందంటే మనుషుల్ని అంత సులభంగా దగ్గరికి తీసుకోరు,
కానీ దగ్గరికి తీసుకుంటే చాలా ప్రాణంగా చూసుకుంటారు. వాళ్ళు గాయం చేస్తే కనుక వాళ్ళు తల్లడిల్లిపోతారు. అలా తల్లడిల్లిపోయిన వాళ్ళకి ఈ హార్ట్ చక్ర ఎనర్జీ అనేది తగ్గిపోతే ఆటోమేటిక్గా ఆ రోజు నుంచి కనీసం నెక్స్ట్ 1 వీక్ లోపల మీకు బయట ఎక్కడన్నా జలుబు ఉంటే మీకు జలుబు వచ్చేస్తుంది. గమనించారు ఎప్పుడైనా? మీరు ఎప్పుడైనా కానీ ఏడ్చినా కానీ బాధపడ్డా కానీ వీళ్ళు నాకు అన్యాయం చేశారని చెప్పేసి అనుకున్నా కానీ మీ యొక్క హార్ట్ చక్ర ఎనర్జీ తగ్గిపోతుంది, మీ థ్రోట్ చక్ర ఎనర్జీ తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా మీకు ఈ శ్వాసకోశ సమస్యలు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది ఉంటారు, అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మనిషిని ధ్యానం చేయటం అనేది, ధ్యానం చేస్తే అన్ని కర్మలు కూడా రిజాల్వ్ అవుతాయి. కర్మల గురించి కూడా నేను వివరంగా చెబుతాను. ఎందుకంటే చాలామంది జన్మరాహిత్యం ముక్తి కావాలి అని చెప్పేసి డెస్టినేషన్ కోసం ఒక లక్ష్యం పెట్టుకొని నాకు జీవితం వద్దు, నాకు ముక్తి కావాలని చెప్పేసి అని అదేదో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ లాగో లేకపోతే కనుక ఇంకొక దీనిలాగో పెట్టుకొని బతుకుతూ ఉన్నారు. అసలు ముక్తి ఎందుకు కావాలి? ముక్తి ఎందుకు కోరుకుంటున్నారు? ఎవరన్నా ఒక్కళ్ళ సమాధానం చెప్పగలుగుతారా? ముక్తి లేదు కాబట్టి. ఇంకా దుఃఖమైన జీవితం. ఎందుకు దుఃఖమైంది? ఆశతో. మరి ఆశ పెట్టుకోకపోతే సరిపోతుంది కదా. అంటే జీవన్ముక్తి ఎప్పటికి వస్తుంది? జీవన్ముక్తి ఎప్పటికి వస్తుంది? నిస్వార్థ సేవ చేస్తే. ఇంకా ఆశయం సిద్ధించినప్పుడు. సరే, జీవన్ముక్తి సంగతి తర్వాత చెప్పుకుందాం. ముక్తి ఎప్పుడు వస్తుంది? జీవన్ముక్తి ఓకే, మళ్ళీ జన్మరాహిత్యం ఉందా లేదా అనేది తర్వాత చూద్దాం. ముక్తి ఎప్పుడు వస్తుంది? ఈ క్షణం ముక్తిలో ఎంతమంది ఉన్నారు? ఈ క్షణం ముక్తిలో ఎంతమంది ఉన్నారు? వాస్తవంగా చాలామంది మాస్టర్స్కి, ఇక్కడ ఉన్న మాస్టర్స్కి కానీ ఇక్కడ ఉండే ఎంతోమంది సాధకులకు కానీ ఎంతోమందికి నేను నిరంతరం చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఎందుకంటే గౌతమ బుద్ధుడు అన్వేషించినంతగా అన్వేషించున్నాను. నేను అతి మామూలుగా ఇక్కడ మాట్లాడలేదు. అతి మామూలుగా ఏదో స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోదాము, ఒక 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోదాము, సో అయిపోయింది అని చెప్పేసి అనే పద్ధతిలో నేను మాట్లాడడం ఇక్కడ రాలేదు. వాస్తవంగా సేవ చేస్తేనో, అది చేస్తేనో, ఇది చేస్తేనో, ఒక రోజుకు 2 గంటల మెడిటేషన్ చేస్తేనో, ఇంకోటి చేస్తేనో ఏదో చేసేస్తే ఏదో వచ్చేస్తుంది అనేది కాదు ముక్తి అనేది. 100% ముక్తి అనేది ఏదో చేస్తే ఏదో వచ్చేది అనేది కాదు. ముక్తి అంటే ఏమీ చేయకుండా వచ్చేది. ఆ విషయం కూడా మీకు తెలుసు. యాక్చువల్లీ ఎలా తెలుసు అంటే, సార్ నేను ఏమీ చేయకుండా చేస్తే బీయింగ్ స్టేట్లో ఉంటే ముక్తి వచ్చేసింది సార్ అని చెప్పేసి నేను చాలాసార్లు విన్నాను సార్. పత్రిజీ సార్ చెప్పారు, అందరూ చెప్పారు, చాలామంది మాస్టర్ చెప్పారు. సో నేను బీయింగ్ స్టేట్లో ఉంటానని చెప్పేసి అని చెబుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. అన్నిట్లో ఉండి విడుదల. ఈ క్షణం వచ్చేటప్పటికి మాయ ఎక్కడి నుంచి కమ్మేస్తుందంటే, మాయ అనేది పూర్తిగా కూడా ఈ క్షణంలో ఉండనీయకుండా చేసే ఒక ఎనర్జీ ప్యాట్రన్. ఒక శక్తి వచ్చేటప్పటికే మీ ఎదురు ఉండే సత్యం, మీ ఎదురు నేను మాట్లాడుతున్నాను, మీ ఎదురు పూజ చేస్తూ ఉన్నారు, ఆ చేసే పని మీద దృష్టి నిలపకుండా ఒక శక్తి మొత్తం ఇలా లాక్కెళ్ళిపోతుంది మీ ఎనర్జీ మొత్తాన్ని. ఆ శక్తి ఏంటంటే గనక డిస్ట్రాక్షన్. ఆ డిస్ట్రాక్షన్ మొబైల్ నోటిఫికేషన్ కావచ్చు, పక్కన వచ్చే శబ్దం కావచ్చు, లేదా రేపు చేయాలనే విషయం గురించి ఆలోచన కావచ్చు, ఎప్పుడో చిన్నప్పుడు చేసిన పొందిన అవమానాలు కావచ్చు. ఇలా ఎన్నో వచ్చి మన యొక్క శక్తి మొత్తాన్ని, మన యొక్క ఏకాగ్రత మొత్తాన్ని, మన యొక్క ఈ క్షణంలో బతుకుతున్న ఈ క్షణం యొక్క ఒక గొప్పదనం మొత్తాన్ని లాక్కెళ్ళిపోయేసి వాటి మీదకి మన ఎనర్జీ అంతా అక్కడికి వెళ్ళిపోయేలా చేస్తూ ఉన్నాయి. దానిని గమనించడం మొదలు పెడితే, ఈ క్షణంలో మీరు ఇక్కడ ఉన్నారా? ఈ క్షణంలో 100% మీరు కళ్ళు మూసుకొని ఉన్నా, కళ్ళు తెరిచి ఉన్నా, నా వైపు చూస్తున్నా, నా వైపు చూడకపోయినా, ఈ గదిలో వస్తున్న నా శబ్దం అనేది 100% మీ మనసు లోపలకు చొచ్చుకు వెళుతూ ఉంటే గనక మీకు మించిన ముక్తి ఎవరికీ లేదు. నూటికి 100% కూడా ఈ క్షణం
అది ఎంతోమంది చెప్పారు, ఎన్నో రకాలుగా చెప్పున్నారు. తరాల పాటు చెబుతూ వస్తున్నారు, పుస్తకాలు రాస్తూ ఉన్నారు, క్లాసులు చెబుతూ ఉన్నారు, నా బోటి వాళ్ళు వచ్చి ఇలా చెబుతూ ఉన్నారు. అయినా కూడా ఈ క్షణం నుంచి వెంటనే వెళ్ళిపోతుంది మైండ్. ఎందుకు వెళ్ళిపోతుంది అన్నది నేను తర్వాత చెబుతాను. కానీ ముక్తి అని చెప్పేసానంటే గనక నిజమైన ముక్తి ఈ క్షణంలో ఉంటే, నేను చాలా పుస్తకాలు చదివాను, చాలా పుస్తకాలు చదివాను. ఈ న్యూరాలజీ, న్యూరో సైన్స్, ఎపిజెనెటిక్స్, ఈ సైంటిఫిక్ ఇవన్నీ చదివున్నాను. చదివినంతకాలం నేను అనుకున్నాను నేను ఎక్కడికి వెళ్ళినా అద్భుతంగా మాట్లాడగలుగుతాను, అసలు నేను ఏదైనా కానీ సబ్జెక్ట్ దిట్ట అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఎప్పుడైతే ఈ క్షణంలో బతకటం మొదలుపెట్టున్నానో, ఎప్పుడైతే గనక నేను ఎక్కడికైనా స్టేజీకి ఎక్కబోయే ముందు లేదా ఒక టీవీ ఛానల్కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వబోయే ముందు సింపుల్గా యూనివర్స్కి ఒకటే చెప్పుకుంటాను. గొప్ప గురువులు, రమణ మహర్షి, పత్రిజీ, ఇలా పెద్ద గొప్ప గురువులు అందరూ ఎనర్జీస్కి ఒకటే అనుకుంటాను, యూనివర్స్కి ఒకటే అనుకుంటాను. ఐ యామ్ నథింగ్. నాలోకి మీరు ప్రవేశించేసి నా ద్వారా ఏం చెప్పించబడాలో ఆ చెప్పించబడేదాన్ని నేను మీకు పూర్తిగా సరెండర్ అయిపోతున్నాను. నా ద్వారా మీరు చెప్పించండి, యూనివర్స్ నువ్వు చెప్పించని చెప్పేసని నేను అన్నప్పుడు, నేను ఎప్పుడైతే కనుక మనసులో అలా అనుకున్నప్పుడు, నేను ఇంతకుముందు చెప్పాను కదా, కొన్ని వందల పుస్తకాలు రకరకాల సబ్జెక్ట్ డొమైన్స్ గురించి చెప్పుంటాను. కొన్నిసార్లు నా నోటి నుంచి ఎప్పుడైతే ఇలాగ చెప్పుకోవటం మొదలుపెట్టానో, నా నోటి నుంచి వచ్చే కొన్ని విషయాలు నేనైనా మాట్లాడింది అనిపిస్తాయి. ఎందుకంటే నేను చూసిన గొప్ప జ్ఞానం ఎక్కడుందంటే విశ్వంలో ఉంది. గొప్ప జ్ఞానం ఎక్కడుందంటే కనుక పుస్తకాల్లోనో ఆలోచనల్లోనో చెప్పబడే వాటిల్లోనో. నేను చెప్పినా కూడా మీరు నమ్మొద్దు, నేను చెప్పినా కూడా జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ వినండి అంతే. జస్ట్ మీరు ఏం చేస్తారంటే కనుక యూనివర్స్కే మీ జీవితాన్ని అప్పచెప్పేసేయండి. నేను నీలో మెర్జ్ అయిపోతున్నాను, నేను నీలో ట్రాన్సెండ్ అయిపోతున్నాను. సో ట్రాన్సెండ్ అయిపోయానని చెప్పేసి అనుకున్నప్పుడు యూనివర్సే మీ చేత అద్భుతమైన జ్ఞానాన్ని ఇప్పిస్తుంది. యూనివర్సే మిమ్మల్ని ఎక్కడ గైడెన్స్ కావాలో ఆ గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. సో ముక్తి అని చెప్పేసి అనేది, ఎందుకు ముక్తి కావాలంటే సఫరింగ్లో ఉన్నారు కాబట్టి ముక్తి కావాలి. ఎందుకు సఫరింగ్లో ఉన్నారంటే కనుక సఫరింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, బాధ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు బాధ ఎందుకు వచ్చింది చెప్పండి. చిన్న పిల్లలకు 5-6 ఏళ్ల పిల్లలకు 10 ఏళ్ల పిల్లలకు లేని బాధ మీకు నాకు ఎందుకు వచ్చింది? ఎక్స్పెక్టేషన్స్, కంపారిజన్. మనిషికి 7-8 సంవత్సరాల వయసు తర్వాత పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది బ్రెయిన్లో. అప్పటిదాకా వాళ్ళకి డైరెక్ట్గా యూనివర్స్తో కనెక్షన్ ఉంటుంది. సో వాళ్ళ బ్రెయిన్లో మీరు చూస్తే గామా బ్రెయిన్ వేవ్స్ అబౌవ్ 40 హెర్ట్జ్ కావచ్చు, లేకపోతే కనుక థీటా బ్రెయిన్ వేవ్ ప్యాటర్న్స్ ఉంటాయి. థీటా బ్రెయిన్ వేవ్ ప్యాటర్న్స్ 3 to 9 హెర్ట్జ్ మధ్య ఉంటాయి. సో ఇంత స్లో డౌను, ఇంత యూనివర్స్తో కనెక్ట్ అయ్యే బ్రెయిన్ వేవ్ ప్యాటర్న్స్లో వాళ్ళకి ఎప్పుడూ కూడా నిరంతరము యూనివర్స్తో కనెక్షన్ ఉండటం వలన వాళ్ళ మొహంలో ఎప్పుడు నవ్వు ఉంటుంది. ఎప్పుడు కూడా నాకు ఇది కావాలి, ఈ టైప్ ఆఫ్ నాకు కావాలి అని చెప్పేసి ఇలాంటిది ఏది ఉండదు. సో దేన్ని కూడా వాళ్ళు హోల్డ్ చేసి పెట్టుకొని దాని గురించి చేసి నెక్స్ట్ ఒక గంటకి వాళ్ళు గుర్తుపెట్టుకొని సాధించడం అలా ఉండదు. ఎప్పుడైతే 7-8 సంవత్సరాల తర్వాత పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ అవుతుందో బ్రెయిన్లో ఈ ఏరియాలో, ఆ పిట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుందంటే ఎండోక్రైన్ సిస్టమ్ అనేది, హార్మోనల్ సిస్టమ్ అని అంటున్నాం కదా, హార్మోనల్ సిస్టమ్ మొత్తాన్ని యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేట్ చేసినప్పటి నుంచి మీరు చూడండి 7-8 సంవత్సరాల వయసు పిల్లల తర్వాత వాళ్ళందరూ కూడా బొమ్మ పక్కన పిల్లలు లాక్కుంటే గనక ఇది నా బొమ్మ నేను ఇవ్వని అని గొడవ పడుతూ ఉంటారు. నాది అనేది అక్కడి నుంచి మొదలవుతుంది. ఆ నాది అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎలా ఇదవుతుందంటే ఫస్ట్ నా వస్తువులు. అలాగే చెల్లెలో వచ్చేటప్పుడు అప్పుడే పుట్టిన చెల్లెలో పట్ల ఎటు వాళ్ళ మదర్కి ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఈ పెద్దమ్మాయికి వచ్చేటప్పటికి చెల్లెల పట్ల అమ్మ ప్రేమ చూపిస్తుంటే కనుక మనసులో ఒక రకంగా ఉంటుంది, నన్ను మిస్ అయిపోతున్నాను, అమ్మ నన్ను పట్టించుకోవట్లేదని. అక్కడ కూడా నేను మిస్ అయిపోతున్నాను, అమ్మ నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఒక రకమైన ఇన్సెక్యూరిటీ, అభద్రతాభావం. అక్కడి నుంచి మొదలైంది కాస్త పుస్తకాలు చదువుతాం. సో నాకు షాడో నచ్చితే మీకు ఇంకొకళ్ళు బుల్లెట్ నచ్చుతాడు. అలాగే కొంతమందికి సినిమా చూస్తుంటే బాలకృష్ణ నచ్చితే ఇంకొకళ్ళు చిరంజీవి నచ్చుతాడు.
ఇలాగ ప్రతి దాంట్లో కూడా కొందరికి ఆంధ్ర ఇష్టమైతే కొందరికి తెలంగాణ ఇష్టం, కొందరికి లేటెస్ట్గా జరిగే గొడవలు ఒకళ్ళు ఇష్టమైతే ఇంకోళ్ళు ఇష్టం. ప్రతి దాంట్లో కూడా నేను ఇది నమ్మాను, నేను ఇది ఇష్టపడ్డాను, నేను ఇది ఎంతో విశ్లేషించాను, మీకంటే ఎక్కువ ఆలోచించాను, వీళ్ళిద్దరిలో వీళ్ళదే తప్పు, నీకు తెలీదు, నువ్వు సరిగా ఆలోచించలా, నేను ఎక్కువ ఆలోచించాను, ఇతనిదే తప్పు అర్థం చేసుకొని పక్కాడిని ప్రభావితం చేయాలని చూస్తాం. ఎందుకంటే నువ్వు ఫస్ట్ చదివావు, విశ్లేషించావు, అర్థం చేసుకున్నావు, ఇతనిదే కరెక్ట్ అని చెప్పేసి నమ్మావు. నీ నమ్మకం ఏమైంది? మిగతా 99% జనాభా పిచ్చోళ్ళు నువ్వు ఒక్కడే తెలియవంతుడు అని చెప్పేసి అని నీలో సపరేషన్ స్టార్ట్ చేసింది. మీ అందరూ తెలివి తక్కువ వాళ్ళు, నేను తెలివైన వాడిని అని చెప్పేసి అని భావిస్తే మీకు నాకు సంఘర్షణ స్టార్ట్ అవుతుందా? మీరు నన్ను ఎప్పటికైనా ఒప్పుకుంటారా? ప్రతి క్షణము కూడా బయట జరుగుతున్న యుద్ధాలు ఇవే. ప్రతి క్షణము కూడా మనసులో కానీ బయట కానీ జరుగుతున్న యుద్ధాలు ఇవే. ఉదాహరణకి అక్కడి నుంచి ఎవరో సంథింగ్ వచ్చారనుకోండి. సో నేను ఎవరో బాగా తెలుసుంటే కనుక నేను స్పిరిచువాలిటీ మాట్లాడతానని చెప్పేసి అనుకుంటే కనుక అని వాళ్ళకి తెలుసుంటే కనుక వాళ్ళు పెద్దగా జడ్జిమెంట్ల మోడ్లోకి వెళ్ళరు. అలా కాకుండా ఎవరో కొత్తగా వచ్చిన వ్యక్తికి వచ్చేటప్పటికి ఈయన ఎవరో కొత్తగా ఉన్నాడే, ఏం చూతాడో చూద్దామని చెప్పేసి పైకి కిందకి చూస్తూ మొదలు పెట్టారనుకోండి. జడ్జిమెంటల్ మోడ్లోకి వెళ్ళినప్పుడు అవతల వ్యక్తికి కాస్త ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది అనుకోండి, ఏం జరుగుతుందంటే నాకు ఈ జ్ఞానం ఉంది, ఇతను ఇంతుందా ఈ కంపారిజన్ అంటే ఆ క్షణంలో ఉండకుండా జరుగుతుంది. ఏంటంటే కనుక ఎప్పుడు కూడా లెక్కలు వేసుకోవటం. ఏ లెక్కలో ఎలాంటి డ్రెస్ వేసుకున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, పాలిష్డ్గా మాట్లాడుతున్నాడా లేదా, ఆత్మజ్ఞానం ఇలాంటి పదాలు వాడుతున్నాడా లేదా, ఇది మనకి ఎక్కేదానిలాగా ఉందా లేదా, ఇలా ఇన్ని రకాల ఆలోచనల మధ్య ఈ క్షణంలో మీరు ఉన్నారా? చెప్పేది ఎవరైనా, చెప్పబడేది ఎవరి చేతైనా కానీ, అది చిన్నపిల్లాడి చేతైనా కానీ, అది జ్ఞానమైనప్పుడు దానిని స్వీకరించడం మొదలుపెట్టినప్పుడు మాత్రమే యూనివర్స్ మిమ్మల్ని సొంతం చేసుకుంటుంది. ఎంతో సాధన చేస్తూ ఉన్నారు. నేను చాలా సాధన చేస్తున్నాను, కఠోర సాధన చేస్తూ ఉన్నాను, ఉదయం నుంచి సాయంత్రం గంటల తరబడి సాధన చేస్తున్నాను. సో నాకు మాయ విడిపట్టలేదు, అదే పనిగా ఆలోచనలు వస్తున్నాయి, ఈ క్షణంలో ఉండలేకపోతున్నాను, ఎందుకో నాకు అర్థం కావట్లేదు, నా గురువుల నుంచి గైడెన్స్ లేదు, నాకు యూనివర్స్ కోఆపరేట్ చేయట్లేదు అని చెప్పేసి ఇన్ని రకాలుగా మిమ్మల్ని మీరు సెల్ఫ్ జడ్జిమెంట్ చేసుకోవడం పక్కన పెట్టి సింపుల్గా ఈ క్షణంలో ఉండిపోండి అంతే. కళ్ళు మూసుకొని సాధన చేసేది మాత్రమే కాదు, కళ్ళు తెరిచి ఇలా ఈ క్షణంలో మమేకమైపోయేది కూడా సాధన మాత్రమే. నా మాటలో నుంచి వస్తున్న ప్రతి శబ్దము కూడా నేను మాట్లాడుతుంది కాదు, మీకు నా వాయిస్లోనే మీకు అర్థమవుతుంది. వాస్తవంగా ఇది నేను కాదు, నా ద్వారా చెప్పబడుతున్న ఎనర్జీ. శక్తి ఎప్పుడూ కూడా నీరు ఎక్కడ పల్లంగా ఉంటుందో అక్కడికి ప్రవహించాలని ఎలా నీరు ప్రయత్నిస్తుందో, నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం ఎక్కడైతే హృదయాలు తెలుసుకొని ఉంటాయో అక్కడికి ప్రవహించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. కానీ మనం ఏం చేస్తున్నామంటే కనుక హృదయాలను మూసేసుకొని ఉన్నాం. హృదయాలను ఎందుకు మూసుకొని ఉన్నామంటే కనుక మనకి కొన్ని ఇష్టాలు ఉన్నాయి, కొన్ని అయిష్టాలు ఉన్నాయి. ఆ ఇష్టాలు నెరవేరినప్పుడేమో హృదయాలు తెరుచుకుంటాం, అయిష్టాలు ఏర్పడ్డప్పుడేమో హృదయాలు మూసుకుంటాం. సో ఈ లిస్ట్ అనేది లైక్స్ డిస్లైక్స్ లిస్ట్ అనేది పక్కన పెట్టిన రోజున ఆటోమేటిక్గా హార్ట్ చక్ర, అనాహత చక్ర ఓపెన్ అయ్యేసి నిరంతరం కూడా జ్ఞానము ప్రవహిస్తుంది, నిరంతరం కూడా విశ్వము ప్రవహిస్తుంది, నిరంతరం కూడా మనం ఈ భౌతిక దేహంలో ఉన్న ఆత్మస్వరూపులుగా కొనసాగుతూ ఉంటాం. ఎందుకు మనిషి హార్ట్ చక్ర క్లోజ్ చేసుకుంటున్నాడు అంటే కనుక విశ్వం మొత్తము కూడా యూనివర్స్ మనం నిద్రపోయేటప్పుడు అర్ధరాత్రి 12 గంటల నుంచి 2 గంటల మధ్య 12 నిమిషాల పాటు కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలోకి వస్తుంది.
ప్రతి మనిషికి అది ఏ 12 నిమిషాలు అన్నది చేంజ్ అవుతూ ఉంటుంది అతని స్లీప్ ప్యాటర్న్స్ని బేస్ చేసుకొని. ఆ 12 నిమిషాల పాటు కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలోకి వచ్చినప్పుడు, అంటే ప్రతి ఒక్కళ్ళకు కూడా సమస్థాయిలో కాస్మిక్ ఎనర్జీ అనేది శరీరంలోకి వచ్చినప్పుడు, ఆ శక్తి అనేది ఈ విశ్వంలో క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం శక్తిని సృష్టించలేము, శక్తిని మనం సృష్టించలేము, శక్తిని నాశనము చేయలేము, శక్తి రూపాలను మార్చుకుంటుందంటే ఈ విషయం చాలామందికి తెలిసిందే. సో మన శరీరంలోకి వచ్చిన శక్తిని మనం బయటకు విడుదల చేయాలి. విడుదల చేయకపోతే కనుక అది బ్లాకేజ్ లాగా ఏర్పడుతుంది. ఆ బ్లాకేజెస్ చక్రాస్లో బ్లాకేజెస్, మూలాధారాలో బ్లాకేజెస్, స్వారిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార, వీటన్నిటిలో కూడా చక్రాస్లో బ్లాకేజెస్ ఎలా ఏర్పడుతున్నాయి అంటే యూనివర్స్ నుంచి వచ్చిన శక్తిని, మన ఆహారం ద్వారా తీసుకున్న శక్తిని మొత్తాన్ని కూడా ఆహారం ద్వారా యూనివర్స్ శక్తి ఎలా ఇస్తుందంటే కనుక గింజలకు ఎలాగైతే కనుక సూర్యరశ్మి ద్వారా ఎనర్జీ వచ్చి ఫోటోసింథసిస్ ద్వారా, అలాగే గాలి, నీరు ద్వారా, పంచభూతాల ద్వారా వాటిలోకి శక్తి అనేది రకరకాల రూపాలు వచ్చిన శక్తి గింజల రూపంలో ఇంకో రూపంలోకి మారుతుందో, ఆ గింజలను మనం స్వీకరించినప్పుడు అది మన శరీరంలోకి వచ్చేసి స్టమక్ ఎనర్జీ, స్టమక్ మెరిడియన్ ద్వారా పచనం చేయబడేసి ఆ తర్వాత స్ప్లీన్లో ఎర్ర రక్త కణాలు ఇలాంటివన్నీ తెల్ల రక్త కణాలు, ఇమ్యూనిటీ ఇవంతా తయారయ్యేసి ఎర్ర రక్త కణాలు కూడా తయారయ్యేసి అదంతా కూడా నెక్స్ట్ లెవెల్లో వచ్చేటప్పటికి నిజంగా శక్తి ఎంత మార్పు జరుగుతుందో మన శరీరం అర్థం చేసుకుంటే కనుక ఎక్కడా కూడా రెసిస్టెన్స్ ఉండదు. సింపుల్గా యూనివర్స్కి శాల్యూట్ చెప్పాలనిపిస్తుంది. తీసుకున్న ఆహారం అనేది ఎలక్ట్రోలైట్స్ లాగా కన్వర్ట్ అయ్యేసి శరీరంలోకి శక్తి వచ్చి మొత్తం శరీరం మొత్తం కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ రూపంలో అది కదులుతూ ఉంటే కనుక నేను మాట్లాడగలుగుతున్నాను, నేను తిరగలుగుతున్నాను, మీరు ఇక్కడ కూడా వచ్చి కూర్చోగలుగుతున్నారు, అలాగా కుర్చీలో కూర్చుండగలుగుతున్నారు. మీలో ఇదే శక్తి లేకపోతే ఆటోమేటిక్ ఏమవుతుందంటే కనుక ఉదాహరణకి ఏదో ఫుడ్ పాయిజన్ అయింది, మోషన్స్ అయినాయి, శరీరంలో వచ్చేటప్పటికి అన్ని ధాతువులు కూడా సోడియము, కాల్షియం, మెగ్నీషియం అన్ని రకాల ధాతువులు కూడా మొత్తం బయటికి వెళ్ళిపోయినాయి. సో వెళ్ళిపోయిన తర్వాత శరీరంలో శక్తి లేదు కాబట్టి ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా లేదు కాబట్టి ఆటోమేటిక్గా కిడ్నీస్ ఎనర్జీ స్టోర్ చేయలేక ఆటోమేటిక్గా శరీరం అంతా శక్తిహీనం అయిపోయేసి కూర్చోబుద్ధి కాదు, పడుకోబుద్ధి అవుతుంది, మాట్లాడబుద్ధి కాదు, నాకు చాలా నీరసంగా ఉంది, మీరు మాట్లాడిన అందరిని పక్కన నెట్టేసేసి మనం పడుకుంటాం. అంటే శక్తి అనేది యూనివర్స్ నుంచి అంత శక్తి అనేది వచ్చి ఆహారం రూపంలో కానీ యూనివర్స్ ఈ కాస్మిక్ ఎనర్జీ రూపంలో కానీ వస్తే దానిని మనం ఏం చేస్తున్నామంటే శరీరం యొక్క భౌతిక అవసరాల కోసం వాడటంతో కాకుండా, అంటే భౌతిక అవసరాలు అంటే కనుక పడుకోవటము, కూర్చోవటము, లేకపోతే మాట్లాడటము, ఇలా స్పీచ్లు ఇవ్వటం ఇలాంటివి మాత్రమే కాకుండా ఆలోచనాపరమైన శక్తికి 80% వృధా చేస్తున్నాం. ఆలోచనాపరమైన శక్తికి 80% వృధా చేస్తున్నాం. ఎందుకు వృధా చేస్తున్నామో చెబుతాను. ఒక మనిషికి ఆలోచన అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు ఆలోచిస్తున్నారు? ఆలోచనలు అని చెప్పేసి అంటున్నారు కదా, ఎందుకు ఆలోచిస్తున్నారు? ఆలోచించకుండా ఉండలేరా? సమాధానం చెప్పండి. ట్రై చేస్తున్నారు. ధ్యాన సాధన అసలు ఎందుకు ఆలోచిస్తున్నారు క్లారిటీ కావాలి కదా. ఆలోచన ఎందుకు వస్తుంది అన్నది కూడా తెలియాలి కదా. ఆలోచన ఎందుకు వస్తుంది? మనసు ఎందుకు మాట వింటలా? ఎందుకు మన ఆధీనంలోకి వెళ్ళిపోయాం? అంటే నిజంగా మనసు చెడ్డదా దాని ఆధీనంలోకి వెళ్ళటానికి? మైండ్ నేర్చినా అంత సింపుల్గా వదిలిపెడతామా? అంటే మైండ్ మనల్ని నాశనం చేయడానికే ఉందా? ఫస్ట్ ఒక మాట చెప్పండి. మైండ్ మనల్ని నాశనం చేయడానికి ఉందా? ఆ సాక్షి దృష్టికి రావాలంటే ముందు ఆలోచనలు అధిగమించాలి. ఎందుకు ఆలోచనలు వస్తున్నాయి చెప్పాలి కదా. వాస్తవంగా ఆలోచన అనేది చాలా గొప్ప ఏర్పాటు. నిజంగా చెప్పాలంటే ఆలోచన అనేది చాలా గొప్ప ఏర్పాటు. దానిని ఎలా వాడుకోవాలో చేతకాక మనం దాన్ని బారిలో పడేసి ఒక జైలు జీవితం బతుకుతూ ఉన్నాం అంతే. వాస్తవంగా ఆలోచన చాలా గొప్ప ఏర్పాటు. ఎందుకు ఆలోచన వస్తుందంటే మన శరీరంలోకి శక్తి వచ్చిన తర్వాత సడన్గా వచ్చేటప్పటికే మీరెవరో వచ్చారు, శ్రీనివాస్ అని ఆయన ఇక్కడికి వచ్చి ఉన్నారు అనుకోండి. మీలో ఒక ఆయన శ్రీనివాస్ ఇక్కడికి వచ్చి ఉన్నారు అనుకోండి. సో ఆయన స్టేజ్ మీదకి పిలిచారు. ఆయన కనీసం ఇక్కడికి వచ్చి నన్ను విష్ కూడా చేయలేదు. సో నేను చూస్తున్నాను ఆయన వైపు.
అప్పటిదాకా చాలా ఓపెన్ హార్ట్తో ఉన్న వ్యక్తిని నేను ఎంత గొప్ప వక్తనే, దేని గురించి నేను అంత బాగానే మాట్లాడగలుగుతాను, ఈ వ్యక్తి వచ్చేసి కనీసం అట్లీస్ట్ విష్ కూడా చేయలేరా అని చెప్పేసి అని నేనేం చేస్తున్నాను, అప్పటిదాకా ఓపెన్ అయిన హార్ట్ చక్ర మొత్తాన్ని కూడా నేను క్లోజ్ చేసుకున్నాను. ఎందుకు క్లోజ్ చేసుకున్నాను అంటే కనుక ఈ వ్యక్తి నన్ను గౌరవించలేదు అని చెప్పేసి అని. మీరు బయట వెళ్తూ ఉన్నారు, సడన్గా ఏదో షాపింగ్ మాల్లో ఎస్కలేటర్ మీద కాలు జారారు, పక్కన అందరు నవ్వారు. అప్పటిదాకా హ్యాపీగా పక్కన ఉన్న వాళ్ళతో నవ్వుతున్న వాళ్ళంతా, సరదాగా ఉన్నవాళ్ళు, మీ హార్ట్ చక్ర ఓపెన్ అయింది కాస్త కూడా సడన్గా సింపుల్గా అవమానం భారంతో మిమ్మల్ని మీరు క్లోజ్ చేసుకున్నారు. పక్కన అటు ఇటు చూస్తల్లా, కింద పడ్డాను ఏమన్నా నవ్వుతారా అని చెప్పేసి తలంచుకొని వెళ్తూ ఉన్నారు. ఏం జరిగింది అంటే కనుక యూ క్లోజ్డ్ యువర్ హార్ట్ చక్ర. అంటే అప్పటిదాకా యూనివర్స్ నుంచి ఎంతో యూనివర్సల్ ఇంటెలిజెన్స్ శక్తి మీ అనాహత చక్రాలకు వస్తూ ఉండేది కాస్త ఒక్కసారిగా మూసుకుపోయింది. తలుపు మూసేశారు. ఎందుకు తలుపు మూసేశారు? ఒకటి అహం, రెండోది అవమానం, మూడోది కోపం, ఇంకొకటి ద్వేషం, ఇంకొకటి అసూయ, ఇంకొకటి ఒంటరితనం. నాకు ఈ సమాజమే వేస్ట్, ఈ సమాజంలో నాకున్నంత ఆలోచన శక్తి ఉన్నవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు, కాబట్టి ఈ సమాజం అంతా పనికి మాలింది, నేను ఈ సమాజంలో ఉండలేను, నేను ఒంటరిగా ఉంటానని చెప్పేసి ఒంటరితనం. హార్ట్ చక్ర క్లోజ్ అయిపోతుంది. ఆత్మన్యూనతాభావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇవన్నీ కూడా హార్ట్ చక్రాన్ని క్లోజ్ చేస్తూ ఉంటాయి. సో ఆలోచన ఎందుకు వస్తుందంటే, అతను వచ్చాడు స్టేజ్ మీదకి, నన్ను పట్టించుకోలేదు, నేను క్లోజ్డ్ మై హార్ట్ చక్ర. ఆటోమేటిక్గా ఏంటంటే నేను స్టేజ్ దిగాను, అతను స్టేజ్ దిగాడు, ఒక గంట సేపు ఇక్కడే ఉన్నాము, నేను అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను. ఓకే, కానీ సో కొంతమంది ఉంటారు వాళ్ళ సంస్కారం కూడా తెలియదు. సో నేనేం చేస్తున్నాను, వాట్ ఐఎమ్ థింకింగ్, జరిగిపోయిన సంఘటన అతని యొక్క చదువుని, అతని సంస్కారాన్ని, అతను నన్ను గ్రీట్ చేయకపోవటం అనేది అది ప్రపంచంలో అతి పెద్ద తప్పులాగా నేను ఏం చేస్తున్నానంటే కనుక దాన్ని ప్రాసెస్ చేస్తున్నాను. కూర్చొని ప్రాసెస్ చేస్తే ఏం చేస్తున్నానంటే, ఇలాంటి వాళ్ళు అసలు ఇలాంటి దగ్గరికి పిలిస్తే రాకూడదు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తే నా విలువ పోగొట్టుకుంటున్నాను అని చెప్పేసి నేను ఇంకా కుంచుకుపోతాను. ఫైనల్గా జరిగింది ఏంటంటే, హార్ట్ చక్ర క్లోజ్ అయింది. అట్ ద సేమ్ టైం నా మైండ్లో రిపీటెడ్గా తిరుగుతూ ఉంది. ఎందుకు తిరుగుతుందంటే, ఈ మనిషిని క్షమించలేకపోతున్నాను, ఇతని ఆలోచనలు మళ్ళీ వస్తూ ఉన్నాయి. సో ఆలోచనలు మళ్ళీ ఎందుకు వస్తున్నాయి అంటే కనుక అతనికి సంబంధించిన గాయాన్ని నా అహం అనేది భరిస్తూ ఉంది. ఇక్కడ ఫస్ట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, నా అహం అనేది అతను చేసిన గాయాన్ని భరిస్తూ ఉంది. ఈ అహం అనే దాన్ని నేను పక్కన పెట్టేంత వరకు కూడా ఆలోచన ఆగదు. ఆ ఆలోచన ఆగాలంటే ఎక్కడ ఆపాలి అంటే కనుక, అతను ఎవరో నాకు సంబంధం లేదు, అతను ఏం ప్రవర్తించాడో నాకు సంబంధం లేదు, జరిగింది ఏంటో నాకు సంబంధం లేదు, ఇట్స్ ఓకే, అయిపోయింది, బిందాస్, లెట్ ఇట్ గో అని చెప్పేసి అనుకుంటే కనుక ఆలోచన ఆగుతుంది. ఎందుకంటే అహం గాయపడ్డప్పుడు మనిషి ఆలోచన కొనసాగుతూనే ఉంటుంది. అహం అనేది నిరంతరము కూడా మన శరీరాన్ని కమ్మేసినప్పుడు నిరంతరము కూడా ఆలోచన వెంటాడుతూనే ఉంటుంది. అహం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే కనుక నువ్వు ప్రత్యేకమని భావించబట్టి వచ్చింది. నువ్వు ప్రత్యేకమని ఎప్పుడు భావిస్తున్నావు అంటే కనుక, ఒక ఆడి కారు కొనుక్కుంటే ప్రత్యేకమని భావిస్తున్నావు, మంచి ఇల్లు వెళ్ళా కొనుక్కుంటే కనుక ప్రత్యేకమని భావిస్తూ ఉన్నావు, ఒక షాపింగ్ మాల్కి వెళ్ళేసేసి మంచి బట్టలు కొనుక్కొస్తే కనుక ప్రత్యేకమని అనుకుంటున్నావు, మంచి ప్లాటినం చైన్ కొనుక్కుంటే కనుక నేను ప్రత్యేకం అందరికంటే మెరిసిపోతున్నా అని చెప్పేసి అని భావిస్తూ ఉన్నావు. అనర్గళంగా మాట్లాడితే కనుక, ఏ సబ్జెక్టు మీద బ్రహ్మాండంగా ఉంటే కనుక, లేదా నేను సాధకుడిని అని చెప్పేసి అని నేను ప్రత్యేకం అందరికంటే గొప్ప సాధకుడిని అని చెప్పేసి అని భావిస్తూ ఉన్నావు. ఆఫ్టర్ ఆల్ నువ్వు సాధకుడిగా వెళ్ళేటప్పుడు కూడా నీ యొక్క ఆహాన్ని జయించలేకపోతే నువ్వేం సాధకుడు చెప్పు? సాధకుడిని ఒక పక్క చెప్పుకుంటూ ఉంటావు, సాధకుడు ఎప్పుడవుతావు? అహం జయించినప్పుడు. యూనివర్స్లోకి మెజ్జ అవుతున్నాను అని చెప్పేసి అనుకుంటున్నావు. అసలు యూనివర్స్లో ఎక్కడున్నావు నువ్వు? యూనివర్స్లో ఎక్కడ మెజ్జ ఉన్నావు? అందరికంటే గొప్ప సాధకుడిని అని చెప్పేసి అని భావించినంతకాలం అందరికంటే మిగతా వాళ్ళంతా సపరేట్, ఇంకా ద్వైతంలోకి వెళ్ళిపోయావు. ద్వైతంలోకి వెళ్ళిపోయేసి నేను అద్వైతం అని చెప్పేసి అలా చెప్పుకుంటూ ఉంటావు.
అందుకనే జ్ఞానం అనేది ఎప్పుడూ కూడా ఆధ్యాత్మికతకు అత్యంత పెద్ద అడ్డంకి. ఎంత జ్ఞానం సంపాదిస్తే, ఎంత తెలుసుకుంటే, ఎన్ని విధానాలు పాటిస్తే కనుక ఆ విధానాలు ఇరుక్కుపోతారు. ఈ విధానమే కరెక్ట్ అనుకుంటాం, ఈ విధానమే కరెక్ట్ అనుకున్నప్పుడు దాని పట్ల నమ్మకమైన పడుతుంది. ఆ నమ్మకమైన పడ్డప్పుడు ఆ విధానం గురించి వచ్చేటప్పుడు మమకారం పెరుగుతుంది. ఆ మమకారం కాస్త సంఘర్షణ దారితీస్తుంది. మిగతా విధానాలను తప్పు అంటాం. సో మిగతా విధానాలను తప్పు కాబట్టేసి నేను ప్రత్యేకం అనుకుంటా, ప్రత్యేకం అనుకున్నప్పుడు మళ్ళా ద్వైతంలోకి వెళ్ళిపోయినట్లు లెక్క. ఇక్కడ ఏ విధానమూ లేదు. ఎవరి పార్ట్ ఇక్కడ స్పిరిచువాలిటీలో ఒక మనిషి సోల్గా వచ్చిన తర్వాత ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలి ఏంటి అన్నదే ఈరోజు ఈ క్షణం మీరు ఇక్కడ ఉండగలిగారంటే కనుక అది మీ సోల్ డెస్టిన్ అంతే. దీంట్లో ఇంకాస్త ప్రోగ్రెస్ అవ్వచ్చు మీరు, లేకపోతే 10 రోజుల్లో మీకు ఏదో లైఫ్లో ఏదో ఇబ్బంది ఏర్పడవచ్చు, లేదా ఇంకో సంతోషం ఏర్పడవచ్చు. దాంట్లో ఇంకా పూర్తిగా మైకం కమ్మేసేసి స్పిరిచువాలిటీ లేదు, మెడిటేషన్ లేదని చెప్పేసి పూర్తిగా మాయమయం అవ్వచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్స్ యువర్ సోల్ జర్నీ. ఏది ఏం జరుగుతున్నా కూడా ఇది మీ సోల్ జర్నీనే. ఇక్కడికి వచ్చి మీరు కూర్చున్నారంటే కనుక, నా మాటలు వింటున్నారంటే కనుక, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారంటే కనుక మీ సోల్ జర్నీ. మీ సోల్ జర్నీలో వచ్చేటప్పటికి విధానాలు ఏముండవు. ఏది మీకు కనెక్ట్ అవుతుందో, ఏది మీకు ఎక్కుతుందో, ఏది మీలో లోపల శక్తిని కదిలించగలుగుతుందో, బ్లాక్ అయిన ఎనర్జీని కదిలించగలుగుతుందో అది మాత్రమే జ్ఞానం. ఆ జ్ఞానం అనేది విశ్వం చెప్పబడవచ్చు, విశ్వం అనేది మనుషుల ద్వారా చెప్పించబడవచ్చు. మీరు సడన్గా ఏదో పుస్తకం చదువుకుంటే ఇదేదో ఐడియా బాగుందని చెప్పేసి నా 2 నిమిషాల్లో మీరు అప్పటిదాకా బ్లాక్ అయిన ఒక ఎనర్జీ అన్బ్లాక్ కావచ్చు. ఇదంతా కూడా జరుగుతుంది. అందుకనే చక్రాస్లో ఉండే బ్లాకేజెస్ ఎలా ఉంటాయంటే, మూలాధార చక్ర, ఇందాక నేను చెప్పినట్లు ఎనర్జీ వచ్చిన తర్వాత మూలాధార చక్రాలో ఇక నాకు ఈ జీవితంలో ఎలాంటి నమ్మకం లేదు, ఈ భూమి మీద బతకడం వేస్టు, నేను ఇంకా సంపాదించాలి, నేను సంపాదించకపోతే ఈ భూమి మీద వేస్టు అని చెప్పేసి భావించే వాళ్ళంతా కూడా మూలాధార చక్ర ఎనర్జీ బ్లాకేజ్ కింద ఉన్నట్టు లెక్క. జీవితం మీద, గ్రౌండింగ్ మీద, భూమి మీద బతకడం మీద వాళ్ళకి ఆశ ఉండదు. ఒకవేళ బతకడం మీద ఆశ విపరీతంగా ఉంటే ఎంత విపరీతంగా ఉంటుందంటే కనుక ఇంకా నాకు కావాలి, ఇంకా కావాలి, ఇంకా సంపాదించేసేయాలి, ఎన్ని కోట్లు ఉన్నా సంపాదించాలనుకుంటారు. స్వాదిష్టాన చక్ర కూడా అంతే. పూర్తిగా ఎమోషన్స్ అంటే భావోద్వేగాలు ఎప్పుడు కూడా ఒక్క దగ్గర మనసు స్థిమితంగా ఉండదు. ఎమోషన్స్, క్రియేటివిటీ సరిగా ఉండదు, సృజనాత్మకంగా ఉండలేరు, ఉంటేనే విపరీతంగా ఉంటారు. సో మణిపూరక ఒక మనిషికి నమ్మకం ఉండదు, తన మీద తను ఏం చేయాలన్నా నమ్మకం ఉండదు. పూర్తిగా తను అబ్బా నువ్వు వేస్ట్ ఫెయిల్ అవి, నీకు ఏది చేత కాదు, నువ్వు ఏ పని చేయకుండా ఖాళీ కూర్చోవడం బెటరు, అది ఇది అని చెప్పేసి అని తను కించపరుచుకుంటా, గాయపరుచుకుంటా పక్కన కూర్చొని ఉంటాడు ఆత్మనింత భావంతో. సో మణిపూరక చక్ర ఎనర్జీ బ్లాకేజీ ఒక అవుట్లైన్గా చెప్పాలంటే ఇవన్నీ కూడా మళ్ళీ జబ్బులుగా తలెత్తూ ఉంటాయి. ఎందుకు ఇదంతా నేను చెబుతున్నానంటే, వాస్తవంగా మెడిటేషన్ చేయటము, ధ్యానం చేసుకోవటం అనేది, ధ్యానం కూడా నా సాధనలో ఎన్నోసార్లు మాయలకు గురి చేసింది. ధ్యానం అనేది ఎంత పెద్ద మాయ అంటే, మహామాయ ఏదన్నా ఉందంటే కనుక లౌకిక ప్రపంచం అన్నా బెటర్ ఏమో కానీ, సరిగా స్థితిలో లేకపోతే గనక ధ్యానం కల్పించేటన్ని మాయలు బయట ఎక్కడా కూడా కనిపించవు. అందుకనే నేను చాలామందికి, నా వ్యక్తిగతంగా తెలిసిన చాలామందికి చెబుతూ ఉంటాను, ధ్యానం గురించి, ధ్యాన పద్ధతుల గురించి కథనాలు, స్టోరీలు, మిస్టిక్స్, వాళ్ళకి అలా అయిందంట, వీళ్ళకి ఎలా అయిందంట, ఇదేంటి నాకు ఇంకేం కావట్లేదు, సో వాళ్ళు హాస్టల్ ట్రావెల్ చేసి వచ్చారంట, హిమాలయాలు దిగారంట, అక్కడ తిరిగి వచ్చారంట, చూశారంట, ఇది చూశారంట, నాకేంటి ఏమీ జరగట్లేదు అని చెప్పేసి ఈ రకమైన భ్రమల్లో ఉండొద్దు. ఎందుకంటే ఆల్టర్డ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అని ఉంటుంది. ఆల్టర్డ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఏదైతే గనక నీ మనస్సులో స్థిరీకరించుకొని దానిని అదే పనిగా మళ్ళీ మళ్ళీ పరిసీవ్ చేస్తూ ఉంటావో, చూస్తూ ఉంటావో, ధ్యానిస్తూ ఉంటావో, ఆ దృశ్యాన్ని చేస్తూ ఉంటావో, అది కొన్నాళ్లకు సాక్షీకరిస్తుంది, అది వస్తుంది. కానీ వచ్చింది కాబట్టి ఇది సత్యం అనుకోబాక. అది ఎందుకు వచ్చింది అంటే కనుక నీ లోపల అనుకుంటున్నావు కాబట్టి వచ్చింది. వాస్తవంగా నీ లోపల నువ్వు అమ్మవారు రావాలని చెప్పేసి అనుకుంటే అమ్మవారు రూపం వస్తుంది, అమ్మవారు కొంతకాలం ప్రత్యక్షం కావచ్చు. కానీ అమ్మవారు రావటం అనేది ధ్యాని యొక్క పరమ లక్ష్యం కాకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోండి.
ఎందుకంటే ఈ డైమెన్షన్ మీకు ఎవరన్నా యాడ్ చేశారో నాకు తెలియదు, కానీ ఎప్పుడూ కూడా రూపాన్నో నామరూపాలకు అతీతంగా వెళ్ళే స్థితికి వెళ్ళగలిగిన రోజున మాత్రమే అది ఆధ్యాత్మికత. విశ్వమంతా కూడా అన్లిమిటెడ్ వేవ్ ఫామ్లో ఉంది. అన్లిమిటెడ్ వేవ్ ఫామ్లో అది మ్యాటర్గా రూపములుగా మారలేరు. అమ్మవారి రూపంగానో అయ్యవారి రూపంగానో లేకపోతే కనుక మీరు అనుకునే దీపం రూపంలోనూ ఇంకో రూపంలోనూ అదంతా కూడా ఇలా ఉంది అనుకుంటే కనుక అది అలాగే ఉంటుంది మీరు చూసినంతకాలం. అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటారు క్వాంటమ్ ఫిజిక్స్లో. మీరు ఇలా ఉంటుంది, ఇలా ఉండాలి, నేను ఇలాగ ధ్యానం చేస్తాను అంటే కొన్నాళ్ళకి సిద్ధిస్తుంది, 100% సిద్ధిస్తుంది, ఏది చేసినా సిద్ధిస్తుంది. కానీ ఆ సిద్ధించేది నామరూపమా నామరూప రహితమైనదా అన్నది అర్థం చేసుకోండి. నామరూప రహితమైనది మాత్రమే శూన్యస్థితి. ఆ శూన్యస్థితి మాత్రమే శివతత్వం. శివతత్వం చేరుకోవాలంటే కనుక మళ్ళా శివుడి రూపాన్ని ఊహించుకోవటం కాదు. శివుడి రూపాన్ని ఊహించుకుంటే కనుక శివతత్వం రాదు. వాస్తవంగా నామరూపాలకు అతీతంగా శివతత్వం ఎక్కడుంది? సో నేను ఒక 30 సెకండ్స్ పాటు నేను ఖాళీ ఇస్తే మీ మనసు తట్టుకోలేకపోయింది కదా. నేను 30 సెకండ్స్ పాటు నేను కావాలని ఖాళీ ఇచ్చున్నాను. నేను ఏం చెప్పబోతున్నానా అనేది ఒకటే, అది ఊహ అంచనా. ఒక్క అన్లిమిటెడ్ వేవ్ లాగా నా మాట ప్రవాహం ఇలా కొనసాగుతుంటే ఆ కొనసాగింపు అనేది ఒక్కసారి ఆగితే మీ మనసు తట్టుకోలేకపోయింది. ఇంకా అన్లిమిటెడ్ పొటెన్షియాలిటీని ఎక్కడ అర్థం చేసుకోగలుగుతాం? కొంత శూన్యతనే భరించలేకపోతే, కొంత ఖాళీనే భరించలేకపోతే అక్కడ మనస్సు స్థిమితపడాలి. వాస్తవంగా మాట కన్నా కానీ మౌనం చాలా అందంగా ఉంటుంది. ఎందుకు అందంగా ఉంటుందంటే మనం ఈ బిల్డింగులు చూసి, వస్తువులు చూసి, మనుషుల రూపాలు చూసి అబ్బా ఎంత అందంగా ఉన్నారు, ఎంత బాగా డ్రెస్ అయ్యారని చెప్పేసి ఇలా ప్రతి దాన్ని చూసి, రూపంలో ఉన్నదాన్ని చూసి మనం చాలా గొప్పగా భావిస్తూ ఉంటాం, చాలా అందంగా ఉందని చెప్పేసి భావిస్తూ ఉంటాం. అంటే వ్యక్తీకరణను ఇష్టపడుతూ ఉన్నాం, అది ఎక్స్ప్రెషన్ ఇష్టపడుతూ ఉన్నాం. కానీ విశ్వంలో 100% ఎనర్జీలో 10% మాత్రమే వ్యక్తీకరించబడింది. మిగతా ఇక్కడ ఉన్న ఖాళీ ఉందో చూసారా? ఈ ఖాళీ మాటలకు మధ్య వచ్చే గ్యాపు, మ్యూజిక్ వచ్చేటప్పుడు మ్యూజిక్ మధ్య వచ్చే గ్యాపు, నైట్ టైం పడుకున్నప్పుడు మీ చెవులకు వినిపించని ఒక నిశ్శబ్దం, ఇదంతా కూడా యూనివర్స్లో ఉండే బ్యూటీ. వాస్తవంగా విశ్వం ఎంత ఇంటెలిజెంట్ అంటే మన మనసు స్థిమితం చేయటం కోసం సాయంత్రం 5-6 గంటల తర్వాత నుంచి మన బ్రెయిన్లో స్లో డౌన్ అయ్యేలాగా, బ్రెయిన్ వేవ్ ప్యాటర్న్ స్లో డౌన్ అయ్యేలాగా, అప్పటిదాకా బేటా వేవ్స్లో 13 to 20 హెడ్స్ ఉండేవి కాస్త ఈవినింగ్ 6 అయితే మరి చూడండి బ్రెయిన్లో పీనియల్ గ్లాండ్, తాడై చక్ర అని చెప్పేసి మనం చెప్పుకునేదంతా పీనియల్ గ్లాండ్. పీనియల్ గ్లాండ్కి సంబంధించి మెలటోనిన్ అని ఒక హార్మోన్ రిలీజ్ అయ్యేసి మన బ్రెయిన్ కామ్ డౌన్ అయిపోయేసి ఈవినింగ్ 6 తర్వాత మనకి ఏదన్నా గొడవ ఉందనుకోండి, ఇవాళ నాకు ఇంకా ఇవాళ ఏం ఆలోచిద్దామన్నా రేపు ఆలోచిద్దామంటాం. ఏదైనా ఇంపార్టెంట్ చేయాలన్నా ఇవాళ కాదులే ఇంకా రేపు చూద్దామంటాం. ఎందుకంటే కనుక అప్పుడు మీ మైండ్ బ్రెయిన్ స్లో డౌన్ అవుతుంది. 13 to 20 హెడ్స్ దాకా అప్పటిదాకా హై అలర్ట్ స్టేట్లో ఎక్కడ ఏ ప్రమాదం పొంచి ఉందా, ఈ లెక్కలు వేద్దాం, ఓకే వాళ్ళు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు, ఓకే నెక్స్ట్ ఇలా చేస్తే మనం ఇదని చెప్పేసి అని పూర్తిగా జ్ఞానేంద్రియాల మొత్తాన్ని కూడా క్రోడీకరించేసి యూనివర్స్లో ఇచ్చే సమాచారం మొత్తాన్ని సేకరించేసేసి దీంట్లో నేను ఎలా చేయాలని చెప్పేసి లెక్కలు వేసుకొని క్యాలిక్యులేషన్స్ తీసుకొని జడ్జిమెంటల్తో బతికే బ్రెయిన్ వేవ్ అంతా కూడా చీకట పడిన తర్వాత ఆ చీకటితో మన బ్రెయిన్లో లైట్ సెన్సిటివ్గా పనిచేస్తుంది. ఏంటి? మన పీనియల్ గ్లాండ్ అంటే లైట్ సెన్సిటివ్గా దాన్ని తయారు చేయడం వల్ల ఎంత గొప్పతనం ఉందో యూనివర్స్ ఆలోచించండి. ఈవినింగ్ 6 అయితేనేమో చీకట పడంగానే ఆటోమేటిక్గా ఆ చీకటిని చూడంగానే పీనియల్ గ్లాండ్ మెలటోనియన్ రిలీజ్ చేస్తుంది. అదే పీనియల్ గ్లాండ్ మార్నింగ్ 6 తర్వాత
వెలుతురు పడంగానే అదే పినియల్ గ్లాండు మెలటోనిన్ బదులు సెరటోనిన్ రిలీజ్ చేస్తుంది. సెరటోనిన్ రిలీజ్ చేసిందంటే ఇంకా మళ్ళీ ఓకే తెల్లారిపోయింది, హ్యాపీగా అన్ని పనులు చేసేయాలి అని చెప్పేసి అలర్ట్ స్టేట్ వస్తుంది. 30 to 20 హెడ్స్ అనే నెక్స్ట్ ఒక హై అలర్ట్ స్టేట్కి వెళ్ళిపోతాం. అంటే యూనివర్స్ నువ్వు ప్రశాంతంగా ఉండరా బాబు, నువ్వు హ్యాపీగా నువ్వు చేయాల్సిన అన్ని క్రమంలో చేసేసావు, ఈరోజు నువ్వు రిలాక్స్ అవ్వు, ప్రశాంతంగా ఉండు, నువ్వు స్లో డౌన్ అవ్వు అని చెప్పేసి అంటే కనుక లేదు నేను 10, 11, 12, 1 గంట దాకా నేను పడుకోను, నేను చక్కబట్టాల్సినవి చాలా ఉన్నాయి అని చెప్పేసి అని నైట్ 12, 1 గంట దాకా అలా మెలుగుతో కూర్చొని ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటాం. ఇంకేం చేస్తుంది, లైట్ ఉన్నంత కాలము మెలటోనిన్ ప్రొడ్యూస్ కాదు, సో ఆటోమేటిక్గా నిద్ర రాదు. ఇది జరుగుతుంది. అందుకని మీరు చూడండి, పగల టైము లేడీస్ ఎవరైనా కానీ ఇళ్లలో అన్ని పనులు పూర్తి చేసుకున్న తర్వాత అన్ని కట్టలు వేసేసేసి ఇల్లంతా చీకటి చేసుకుంటే చీకటి కనపడంగానే ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది. ఎందుకంటే చీకటి కనపడంగానే ఆటోమేటిక్గా మెలటోనియన్ ప్రొడ్యూస్ అవుతుంది. అంత బ్యూటిఫుల్ యూనివర్స్ మనలో అంత ఇంటెలిజెన్స్ని ఇస్తే కనుక దాన్ని సర్వనాశనం చేసి పారేసుకొని ఈరోజు ఆ నాశనం చేసుకుని దాన్ని మొత్తాన్ని ధ్యానంతో ఇంకో దాంతో సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. ఫస్ట్ లైఫ్ స్టైల్ 7 to 9 o'clock పెరికార్డియం మెరిడియన్ పనిచేస్తుంది. ఏంటంటే కనుక ఆ రోజు మీరు ఏవైతే కనుక పగలంతా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో అన్ని రకాల భావోద్వేగాలు, మీకు జరిగిన గాయాలు, కోపాలు, దుఃఖాలు, సంతోషాలు అన్ని రకాలు కూడా సమస్య పోవటానికి పెరికార్డియం మెరిడియన్ యాక్టివ్గా పనిచేసేది నైట్ 7 to 9. ఆ టైంలో మనం ఇంకో ఏదో పని చేస్తూ ఉంటాం, మళ్ళీ ఎమోషనల్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాం, అది సరిగా పనిచేయదు. ఆ నెక్స్ట్ గాల్ బ్లాడర్ ఇలా వరుస పెట్టేసి అన్నింటినీ నాశనం చేసుకుంటూ వెళ్ళిపోయి, ఆ తర్వాత లివరు, ఆ తర్వాత ఎగుంజోన్ లంగ్స్ 3 to 5, 5 to 7 లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద పేగు. సో 7 లోపల బాత్రూమ్కి వెళ్ళాలంటే కనుక 8, 9 బాత్రూమ్కి వెళ్తాం. సో ఇన్ని రకాల ఇంటెలిజెన్స్ అనేది యూనివర్స్, సర్కాడియన్ రిథమ్స్ అని చెప్పేసి ఇన్ని రకాలు యూనివర్స్ అనేది నువ్వు నాతో పాటు ఉండు అని చెప్పేసి అని చెబితే సాయంత్రం 6 అయితే కొంగలన్నీ కలిసి హ్యాపీగా వెళ్తూ ఉంటాయి చెట్ల మీదకి. వాటికి ఉన్న బేసిక్ ఇంటెలిజెన్స్ కూడా మనకు లేదు. కొంగలు అవి వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాయి, వాటికి అర్థం ఆ టైంకి వచ్చేటప్పటికి ఓకే ఇట్ ఇస్ ద రెస్టింగ్ టైం అని చెప్పేసి అని. యూనివర్స్తో పాటు ఉన్న వాళ్ళు యూనివర్స్ని వాస్తవంగా చెప్పాలంటే యూనివర్స్ని ఒక ధ్యానంతో కాదు మన నడవడికతో మన ఆలోచనతో మనం మెజ్జి కాగలుగుతాం. కొంతమందికి వర్షం వస్తే పడదు, కొంతమంది ఎండంటే పడదు, కొంతమంది చలింటే పడదు. సో పడదు అని అసహించుకుంటాం, ఈ వర్షం ఇప్పుడే పడాలా అంటాం. వర్షం ఎక్కడి నుంచి పడుతుంది చెప్పండి? వర్షం ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇష్టము నాకు ఇష్టం లేదు అనుకుందాం, నాకు ఇష్టం లేదని ఆగముంటే ఆగుతుందా? ఆగదు కదా. సో యూనివర్స్లో ఒక కొంత 10 కిలోమీటర్ల ప్రాంతంలో లేదా ఒక 50 కిలోమీటర్ల ప్రాంతంలో గాలి పీడన శక్తి, అక్కడ ఉండే తేమ పరిస్థితులు, హ్యూమిడిటీ, వీటన్నిటి ఎన్నో రకాల లెక్కల పరంగా అక్కడ ఒక్కసారిగా వాటర్ అనేది మేఘాల్లోకి అక్యుములేట్ అయిపోతే కనుక పెరిగిపోతే అది ఒక్కసారిగా కూడా కిందకి పడే పరిస్థితి ఏర్పడి ఉంటే అన్ని రకాల క్యాలిక్యులేషన్స్లో అది పడుతుంది. అది అక్కడ ఉండే 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వాళ్ళందరూ ఇష్టాలను బట్టి పడాలంటే అది పడదు కదా. ఒక రెస్టారెంట్కి వెళ్తాం, మీకు చాలా ఇష్టమని చెప్పేసి అని ఏదో సంథింగ్ స్టార్టర్ ఐటమ్ చెప్పున్నారు, పన్నీర్ 65 చెప్పారు. మీకు కొద్దిగా స్పైసీ కావాలి కానీ పన్నీర్లో పెద్ద స్పైసీ రాదు. సో ఫుడ్ అక్కడికి వచ్చింది తిట్టుకుంటా కూర్చుంటారు, వేస్ట్ ఒక ముక్క నోట్లో పెట్టుకొని వేస్ట్ అని తిట్టుకుంటా కూర్చుంటారు. వాస్తవంగా ఆ చెఫ్కి అతనికి అంతవరకే వచ్చు చేయటం, లేదా వాళ్ళ రెస్టారెంట్ స్టైల్ అది. దానిని రెసిస్ట్ చేయటం వల్ల నాకొద్దు అని దాన్ని తోసేయటం వలన అది వెళ్ళదు కదా, టేస్ట్ మారదు కదా, మీరు లేచి రాలేదు కదా. మీరు తినే తిండిలో ఏం చేస్తున్నారు ఇప్పుడు? అప్పటిదాకా జీర్ణం అయ్యే ఎన్నో రకాల ఎంజైమ్స్ నాలుకలో ఊరేవి కాస్త ఇప్పుడు నాకు వద్దు ఇది చెత్త ఫుడ్ అని చెప్పేసి అనుకున్నప్పుడు ఎంజైమ్స్ కూడా సరిగా ఓరవు. అదో ఆటోమేటిక్గా అవుతుందంటే లోపలికి వెళ్ళింది ఇంకాస్త అరగటం కష్టమైపోయింది. బయట ఇన్ని రకాల విషయాల్లో నాకు వద్దు, నాకు వర్షం వద్దు, నాకు ఇదొద్దు, నాకు అదొద్దు అని చెప్పేసి అని తోసేయాలని ట్రై చేసేదంతా కూడా ఇక్కడ మీరు వచ్చి ధ్యానంలో ఒక గంట సేపు కూర్చొని నాకు మొత్తం నామలైపోవాలి, యూనివర్స్ నా పెంపుడు కుక్క అయిపోవాలి అని చెప్పేసి అని ఆశిస్తే అది అత్యాశ కదా.
ఒక మనిషి వచ్చేసి ఇలా మాట్లాడుతుంటే పైకి కిందకి చూసి జడ్జి చేస్తాం. బయట ఎవరైనా కానీ సడన్గా ఒకవైపు మీ వైపు రాగానే ఇట్లా నన్ను ఏమైనా గాయం చేస్తాడు, కత్తి అని తీసుకొస్తున్నాడు, అది చేస్తున్నాడా, ఇదేంటి నా వైపే వస్తున్నాడు, నన్ను చేస్తాడేమో అని భయం. మీ వైపు మనిషి రాకూడదు, మీ వైపు వర్షం రాకూడదు, మీ వైపు నచ్చని ఫుడ్ రాకూడదు, మీ వైపు వచ్చేటప్పటికే మీకు నచ్చని ఏ విషయమో రాకూడదు. ఇక వాట్ ఎవర్ ఇట్ మే బి. ఒక 150 లిస్టు ఉన్నాయి. మీ వైపు రావాల్సిన ఏంటంటే ఒక 50 లిస్టు. ఈ 50 ఉంటే మాత్రమే మీ జీవితం అనేది 100 ఏళ్ళు హ్యాపీగా ప్రశాంతంగా బతుకుతారు. ఈ 50 కోసం బతుకనేది జైలా కాదా? ప్రిఫరెన్షియల్ సిస్టమ్ అనేది మనిషి మైండ్ చేసే అత్యంత పెద్ద మాయ. ఎనర్జీ బ్లాకేజెస్ ఎక్కడ ఏర్పడుతున్నాయి అంటే ఇందాక నేను చెప్పినట్లు నైట్ టైము యూనివర్స్ నుంచి వచ్చే కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా శరీరంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే నాకు అది అయిష్టం అన్నానో ఆటోమేటిక్గా హార్ట్ చక్ర క్లోజ్ అయిపోయింది. అప్పటి నుంచేసి మూలాధార దగ్గర నుంచేసి సో హార్ట్ చక్ర ఎక్కడ ఉంటుందండి చెప్పండి ఎవరన్నా? అనాహత చక్ర ఎక్కడ ఉంటుంది? జస్ట్ చూపించండి జెంట్స్ ఎవరైనా కానీ. ఎలాగా అంటే ఇక్కడే ఉండిద్దని ఎలా మెజర్ చేస్తారు? నాభి తీసుకోండి. ఎవరి చేయైనా కానీ నాభి నుంచి ఈ బొటన వేలు చివరి ఎక్కడైతే ఉంటుందో ఇది నాభి దగ్గర మీరు వేలు పెట్టుకుంటే జస్ట్ మీరు ఎంత స్ట్రెచ్ చేయగలిగితే కనుక ఇది ఎక్కడైతే లాస్ట్ పాయింట్ వస్తుందో బొటన వేలు అది అనాహత చక్ర. అనాహత చక్రాలో ఎనర్జీ నిరంతరం కూడా ఫ్లోట్ అవుతున్న వాళ్ళు మాత్రమే యోగులు, సిద్ధులు, ఋషులు. నిరంతరము కూడా వాళ్ళు జీవన్ముక్తి తర్వాత ముక్తిలో ఉంటారు. ఎందుకంటే శరీరంలో శక్తి ప్రవాహం అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు ఇష్టము అయిష్టము వీటితో శక్తి బ్లాక్ అయిందంటే కనుక పైదాకా ఇక్కడ దాకా రాదు. ఇక్కడ దాకా రాలేదంటే కనుక వ్యక్తీకరణ బాగోదు. వ్యక్తీకరణ బాగాలేదంటే ప్రపంచాన్ని చూసే తాడే చక్ర యూనివర్సల్లో వ్యూ కరెక్ట్గా ఉండదు. ఆటోమేటిక్గా యూనివర్స్తో కనెక్షన్ తెగిపోతుంది శాస్త్రాలతో. సో మనిషి సఫరింగ్ అనేది ఎక్కడి నుంచి మొదలవుతుందంటే నాకు నచ్చటము నచ్చకపోవటం అనే ఒక లిస్ట్ పెట్టుకొని మొదలుపెట్టినప్పటి నుంచి మనిషి సఫరింగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మాత్రమే ప్రతిదాన్ని కూడా తిరస్కరించడం మొదలు పెడుతూ ఉన్నాం. దాంతో ఏమవుతుందంటే శరీరంలో ఇందాక నేను చెప్పినట్లు ఎక్కడైతే కనుక దుఃఖంలో ఉంటే కనుక లంగ్ ప్రాబ్లమ్స్ వస్తాయో అలాగే దేన్ని కూడా వదిలిపెట్టలేకపోతే కనుక ఎవరో ఎప్పుడో 10 ఏళ్ల క్రితం గాయం చేసి ఉంటారు, మళ్ళీ పడుకునేటప్పుడు గుర్తొచ్చిద్ది, అప్పుడు వాడు అలా చేశాడు ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను అని చెప్పేసి అని ఆటోమేటిక్గా చూడండి ఇలా మళ్ళా గతంలో జరిగిన వాటన్నిటిని గుర్తెచ్చుకునే వాళ్ళందరికీ కూడా కాంటిసిపేషన్ ఉంటుంది, మలబద్ధకం ఉంటుంది. 100% ఏవైతే వదిలిపెట్టరో సమస్యలనే వాటిని వదిలిపెట్టరో వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఎనర్జీ బ్లాకేజ్, మలబద్ధకం ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. ఎప్పుడు కూడా స్కిన్ ఎలర్జీ కావచ్చు, ర్యాషెస్ కావచ్చు, ఇలాంటివన్నీ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయి అంటే కనుక బికాస్ విశ్వం నుంచి తీసుకున్న శక్తి మొత్తాన్ని కూడా ఒక ఆలోచన దగ్గర, ఒక అనుభవం దగ్గర బ్లాక్ చేసేసుకొని దాన్ని కదలకుండా చేసి వాళ్ళ టిష్యూ లెవెల్లో పెయిన్ బాడీగా తయారు చేసుకున్నారు. కాబట్టి ఆ పెయిన్ బాడీ ఎక్కడ ఇదవుతుందంటే కనుక లార్జ్ ఇంటెస్టైన్ దగ్గర, కోలం దగ్గర ఎక్కువగా పెనెట్రేట్ అవుతుంది. సో 5 minutes నేను కంక్లూడ్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి వెళ్దాం. కొంతమంది విపరీతంగా కోపడుతూ ఉంటారు, ప్రతిదానికి కోపం వస్తూ ఉంటుంది. ఆ కోపం వస్తుందంటే కనుక లివర్ మెరిడియన్ అనేది కరెక్ట్గా లేదా అర్థం. లివర్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్లకు 100% కోపం అనేది వస్తూనే ఉంటుంది. కోపం వస్తుందంటే 100% మీరు గమనించుకోండి లివర్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఆ లివర్ ఇంబ్యాలెన్స్ ఏర్పడిందంటే నెక్స్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే గాల్ బ్లాడర్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. లివర్ అనేది భర్త అయితే గాల్ బ్లాడర్ అనేది భార్య. సో లివర్ మీద బర్డెన్ పెరిగితే కనుక లివర్ ప్రాసెస్ చేయలేదు. మీరు ఎక్కువ ఆయిల్స్ తింటున్నారనుకోండి, ఎక్కువ ఫ్యాట్స్ తింటున్నారనుకోండి, మీ లివర్ ప్రాసెస్ చేయలేకపోతుంది అనుకోండి. నెక్స్ట్ దాన్ని ఎక్కువ ప్రాసెస్ చేశారంటే ఓకే నా భర్త సరిగా పని చేయట్లేదని చెప్పేసి గాల్ బ్లాడర్ దాన్ని ఎక్కువ ప్రాసెస్ చేయడానికి ట్రై చేసిద్ది. సో ఫైనల్గా ఏమవుతుందంటే అయినా కూడా పట్టించుకోకుండా మనం ఏం చేస్తూ ఉంటామంటే కనుక మొదట్లో పట్టించుకోవడం అంటే ఎలా పట్టించుకోవాలంటే కోపం వస్తుందంటే కనుక ఖచ్చితంగా ఏదో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అప్పటిదాకా లేని కోపం సడన్గా ఎందుకు వస్తుందంటే బికాస్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ బాడీ. ఏం జరుగుతుందంటే కనుక లివర్లో ఇంబ్యాలెన్స్ ఏర్పడుతూ ఉంది. సో వెంటనే పట్టించేసుకొని
దానికి సంబంధించేసి ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవటము, లేకపోతే మెడిటేషన్ ఎక్కువగా చేసుకోవటం ఇలాంటివన్నీ చేస్తే ఓకే. లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ గాల్ బ్లాడర్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో ఈ రెండింటితో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే మీరు గమనిస్తే కనుక కొంతమంది కొద్దిగా ఆయిల్ తీసుకున్నా కూడా స్టూల్ వచ్చేటప్పటికి ఫాగీగా వస్తుంది. సో మోషన్కి వెళ్ళినప్పుడు కొద్దిగా లైట్ కలర్లోను, ఎక్కువ ఎల్లోగా కాకుండా లైట్ కలర్లో రావటం కావచ్చు, లేకపోతే కనుక జిడ్డుగా రావటం కావచ్చు వస్తూ ఉంటుంది. ఇదంతా ఎందుకు వస్తుందంటే కనుక మీ లివర్ అండ్ గాల్ బ్లాడర్ ఇంబ్యాలెన్స్ జరుగుతుందని అర్థం. ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. జాగ్రత్త తీసుకోకుండా చెల్తా హై అని చెప్పేసి అనుకుంటే కనుక ఆటోమేటిక్గా శరీరంలో ఏర్పడే మేనిఫెస్టేషన్స్ అంతా మనసు ద్వారా మేనిఫెస్టేషన్స్ ఏర్పడ్డాయి. అవి శరీరం రూపంలో వచ్చినాయి. కొన్నాళ్ళకి గాల్ బ్లాడర్ తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. సో ఇలా యూనివర్స్ వచ్చేటప్పటికి ఎన్నో రకాల ఏర్పాట్లు చేసింది. కిడ్నీ కూడా నిరంతరం భయానికి ప్రతిదీ భయపడుతూ ఉంటారు. భయపడే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తే గుర్తుపెట్టుకోండి. దేని గురించైనా మళ్ళీ భయపడుతూ ఉంటే కనుక ఖచ్చితంగా కిడ్నీ ఇంబ్యాలెన్స్ అవుతుంది. మనిషి భావోద్వేగాలను బేస్ చేసుకొని మనిషి శరీరంలో శారీరక సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తూ ఉంటాయి అంటే ఎందుకు యూనివర్స్ మనకి ఎంత మంచి జన్మనిచ్చేసి దేవుడు ఎంత టెస్ట్ చేస్తున్నాడని చెప్పేసి అంటే ఒకటే రీజన్. యూనివర్స్ ఎప్పుడు కూడా ఒకటే చేస్తుంది. ఒక సోల్గా మన శరీరంలోకి వచ్చేటప్పుడు నేను ఏం పూర్తి చేయాలని చెప్పేసి అని మీరు అనుకొని వస్తారో అవి పూర్తి చేయకుండా ఆల్రెడీ జరిగే వాటన్నిటినీ కూడా బ్లాకేజెస్ క్రియేట్ చేసుకుంటూ వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారు, అది అలా జరిగింది, ఇది ఇలా జరిగింది, నాకు నచ్చంగా జరిగింది, నాకు అది ఇష్టం లేదు, నాకు ఎప్పుడు ఇష్టం లేనివి జరుగుతూ ఉంటాయి. ఇలాగ పెట్టుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ఎనర్జీ బ్లాకేజెస్ మళ్ళీ క్లియర్ అయ్యేసి కొన్నాళ్ళకే అది ఇన్ఫ్లమేషన్ గాను, ఎడిమ్ గాను, క్యాన్సర్ సెల్స్ కానీ ఇలా అన్ని రకాలుగా మారిపోయేసి శరీరం క్షీణించిపోయేసి అప్పుడు యూనివర్స్ ఏం చెప్పాలని ట్రై చేస్తుందంటే నీకు ఒక అవకాశం ఇచ్చి ఉన్నాను నీ కర్మలను పూర్తి చేసుకోవడానికి ఈ జన్మకే. బట్ నువ్వు ఇంకా మాయలో కూరుకుపోయావా తప్పించేసి నీకు ఇచ్చిన శక్తిని సద్వినియోగం చేసుకొని నువ్వు లైఫ్ని ఇంకాస్త బెటర్ ప్రోగ్రెషన్ తీసుకెళ్ళడానికి ప్రయత్నించలేదు. కాబట్టి ఈ జన్మకు వచ్చేటప్పటికి నీ శరీరం అనేది ఉండదు. నెక్స్ట్ ఓకే ఈ శరీరం క్షీణించిపోతుంది, నీ సోల్ నెక్స్ట్ జన్మలో ఇంకా ప్రోగ్రెషన్ సాధించడానికి ట్రై చేయని చెప్పేసి అని శరీరాన్ని క్షీణింపజేస్తుంది. అంతేగాని యూనివర్స్ మిమ్మల్ని నన్ను మన మీద కక్ష కట్టేసేసి మనం జబ్బులు తీసుకురాదు. ఎందుకు జబ్బులు తీసుకొస్తుందంటే మనం శక్తిని ఎలా వాడాలో మనకు అర్థం కావట్లా, కనీసం సాధన చేయట్లా, దాన్ని బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ ద రిసోర్సెస్ అనేది మనకు సరిగా అర్థం కావట్లేదు. అది కర్మల వల్ల కావచ్చు, లేకపోతే కనుక కొత్తవి పుట్టించుకునేవి కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. అందువలన శరీరం అనేది కొత్త సోల్ అనేది కొత్త ఫామ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. అందుకోసమే వస్తూ ఉంటాయి తప్పించి జన్మరాహిత్యం కోరుకునే ప్రతి ఒక్కళ్ళకి ఒకటే చెబుతున్నాను, ఈ భూమి మీదకు వచ్చింది మనిషిగా అన్ని అనుభవాలని నాకు అది చూడాలి, ఇది చెయ్యాలి, అది అని చెప్పేసి అని కోరుకొని వచ్చున్నాం. వచ్చున్న వాళ్ళకే ఒక మనిషికి వాస్తవంగా చాలామందికి తెలియంది ఏంటంటే మనిషికి ఎప్పుడు కూడా యూనివర్స్ తండ్రి, భూమి తల్లి. సో యూనివర్స్ మనల్ని కని పడేసింది అని చెప్పేసి అని ఒక రకమైన వంటతనం అనేది ప్రతి మనిషి కూడా చిన్నప్పటి నుంచి ఫీల్ అవుతూ ఉంటారు. ప్రతి క్షణము కూడా ఎందుకు మనకు ఆధ్యాత్మికత అంటే కొంతమందికి అంత ఇష్టం అంటే కనుక నన్ను ఇక్కడ తీసుకొచ్చేసి పడేసేసేసి నేను కష్టపడేలా చేస్తున్నాడు నా ఫాదర్ అని చెప్పేసి అని సో దేవుణ్ణి, తండ్రిని, శివుడిని తిట్టుకుంటూ ఉంటాం. వాస్తవంగా చెప్పాలంటే కనుక ఇక్కడ ఉన్నంత కాలమే అక్కడికి వెళ్ళాలని, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రావాలని అనిపిస్తుంది ఆటోమేటిక్గా. సో ఇది కామన్గా జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా మీరు ఇక్కడికి వచ్చి అన్నీ ఎక్స్పీరియన్స్ చేద్దామని. హ్యాపీగా ఎక్స్పీరియన్స్ చేయండి. మంచి ఐస్ క్రీమ్ తినాలా తినండి, మంచి ఫుడ్ తినాలా తినండి, మంచి కాఫీ తాగండి, వాట్ ఎవర్ ఇట్ మే బి ఎక్స్పీరియన్స్ చేయండి. ఎక్స్పీరియన్స్ బ్లాక్ కావద్దు, అక్కడ తాగిపోవద్దు, ఎనర్జీని బ్లాక్ చేసుకోవద్దు. సో మీరు చూడాలని ఈ భూమి మీదకి శరీర రూపంలో వచ్చినవన్నీ చూసేసిన తర్వాత జన్మరాహిత్యం ఆటోమేటిక్గా జరిగిపోతుంది. దాని గురించి ప్లాన్ చేసుకొని ఓకే నేను నెక్స్ట్ 10 జన్మల్లో జన్మరాహిత్యం పొందాలి, నెక్స్ట్ నాకు జన్మే వద్దు అని ప్లాన్ చేసుకొని స్కెచ్ చేసేసుకొని చేసే ఒక ఎగ్జామినేషన్ అయితే ఇది కాదు. ఈ ఒకటి మాత్రం నా యొక్క ఇంట్యూషన్తో
నా సాధనలో నాకు వచ్చిన ఇంట్యూషన్తో నాకు అర్థమనే విషయం. థ్యాంక్ యూ ఆల్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక డెఫినెట్గా నెక్స్ట్ 15 to 20 minutes క్లారిఫై చేస్తాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యాంగర్ అండి, యాంగర్ ఒకటి ఉంది. ప్లస్ మనకు నచ్చంది జరిగితే కనుక అది రిపీటెడ్గా జరుగుతుంటే కనుక ఆటోమేటిక్గా బ్యాక్ పెయిన్ వస్తుంది. కీళ్ళ నొప్పులు వచ్చేటప్పటికే వాస్తవంగా ఆర్థరైటిస్ ఇలాంటివి వచ్చి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అండి. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ముఖ్యంగా మహిళలు వచ్చి ఎక్కువగా మహిళలకు వస్తూ ఉంటుంది. ఎందుకు మహిళలకు వస్తూ ఉంటుందంటే వాస్తవంగా మన శరీరంలో ఇమ్యూనిటీ సిస్టమ్ ఎప్పుడు బ్రహ్మాండంగానే పనిచేస్తుంది. కానీ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఎందుకు ఉంటుందంటే బయట నుంచి వైరస్ బ్యాక్టీరియానో ఇంకోటి ప్రమాదాలు పొంచి ఉంటే వాటి మీద ఫైట్ చేయడం కోసం ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది కదా. సో వాస్తవంగా మహిళలకు ఏం జరుగుతుందంటే వాళ్ళ ఇళ్లల్లో భర్తలో పిల్లలు సమాజము అందరూ కూడా నీకు అది చేత కాదా ఇది చేత కాదా లేదా నువ్వు వేస్ట్ నువ్వు ఎందుకు పనికి రావు అది అని వాళ్ళని కించపరిచి బయట నుంచి వచ్చే ప్రతి దాడి కూడా వాళ్ళ మనసు ఇమ్యూనిటీ సిస్టమ్ని ప్రేరేపించింది. వాస్తవంగా ఇదేంటి అందరూ నన్నే అంటూ ఉంటారు, అలా చేస్తారు ఇలా చేస్తారని చెప్పేసి అని అన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే కనుక ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో అణిచిపెట్టుకుంటారు కదా. అణిచిపెట్టుకునే ఎనర్జీ మొత్తం ఇమ్యూనిటీ సిస్టమ్ని మనం ఎలా అయితే ఫ్యూజ్ ఎగిరిపోతుందో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయినప్పుడు ఇమ్యూనిటీ సిస్టము నిజమైన ప్రమాదం పొంచి ఉందా వైరస్ బ్యాక్టీరియా అయితే ఫైట్ చేయాలి. కానీ ఇక్కడ ఏమీ లేదు. సమాజమే చుట్టూ ఉండే పిల్లలు భర్త వీళ్ళే నాకు ప్రమాదకరంగా ఉన్నారని చెప్పేసిన భావన ఇంటర్నల్గా పెరిగిపోతూ ఉండే కొద్దీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ పెరిగిపోతుంది. అందుకని మీరు చూడండి, ఇక ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు చాలా మానసిక ఒత్తిడికి అది ఏ రకంగా కుటుంబ పరంగా కావచ్చు, వర్క్ ప్లేస్లో కావచ్చు, ఎక్కడైనా గురవుతుంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. మా పేరు యశ్వామి, కర్ణాటక నుండి వచ్చిన బళ్ళారి తాలూకు బళ్ళారి డిస్టిక్ ముఖ నుండి. సార్ మీరు కోపం నుండి లివర్ ఇన్బ్యాలెన్స్ అవుతుందని చెప్పినారు. దానికి పరిష్కారం ఏమంటే మెడిటేషన్ ధ్యానం బాగానే చేస్తే ఇది అవుతుందని చెప్పినారు. మరి మెడిటేషన్ చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నాము, అయితే కూడా ఏమంటే అపోజిట్ పర్సన్ చెప్పిన మాటలు వింటి ఏమంటే ప్రతి ఒక్కరు కూడా ఏమంటే సడన్ గా ఏమంటే కోపంలో వెళ్ళిపోతాము. అపోజిట్ అందరూ కూరుంటారు, ఏమో చెప్తుంటారా కరెక్ట్ ఉంటుందని మీకు వాడే మాట చెప్తున్నారు అట్లా ఇట్లా నడిస్తే మీకు ఏమంటే ఆటోమేటిక్ గా రియాక్ట్ అయ్యేటట్లు అవుతుంది. దాన్ని తగ్గించడానికి మార్గం ఏమని మనం అడుగుతున్నాం. ఇప్పుడు మీ అందరికీ కోపానికి సంబంధించి ఒక 2 minutes ప్రాక్టీస్ ఇస్తాను. హ్యాపీగా ప్రాక్టీస్ చేయండి. కోపం అనేది కోపమే కాదు, ఏ ఎమోషన్ అయినా కూడా ఎప్పుడు వచ్చినా కూడా ఈ ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ఇక నుంచి ఆ ఎమోషన్ అనేది ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ దయచేసి కళ్ళు మూసుకోండి. దీని లాజిక్ నేను తర్వాత చెబుతాను. కళ్ళు మూసుకున్న తర్వాత మీకు బాగా కోపం వచ్చే విషయం గుర్తెచ్చుకోండి. ఎంత కోపం వచ్చినా రానివ్వండి, ఎంతైనా కోపం రానివ్వండి. అంటే ఎలా ఉండాలంటే ఆ కోపంతో ప్రాణం పోయినా పోవచ్చేమో, అయినా నష్టంలా రానివ్వండి. ఎవరైనా గుర్తెచ్చుకున్నా ఏమైనా జరిగిన సంఘటన అయినా కానీ దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా కోపం తెచ్చుకోండి. కోపం తెచ్చుకున్నప్పుడు చెస్ట్ పట్టేయటమో తల పట్టేయటమో బాడీ ఒక్కసారిగా స్టిఫ్ అయిపోవటమో ఇంకా ఏదో జరుగుతుంది. జరగని నష్టంలా, ప్రాణం అయితే పోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గ్యారంటీ. ఎంతైనా రానివ్వండి, ఎంత కోపమైనా రానివ్వండి, దాని నుంచి మైండ్ ఒక్క క్షణం కూడా మళ్ళించవద్దు. కోపాన్నే చూడండి. జస్ట్ విట్నెస్ ద యాంగర్. బాగా కోపం వచ్చే వ్యక్తినైనా కానీ సంఘటన అయినా గుర్తించుకోండి. ఎంత రగిలిపోతా రగిలిపోండి, నష్టం ఏమీ లేదు. దాని నుంచి తప్పించుకోవద్దు. ఇదేదో నాకు అయిపోతుందని చెప్పేసి అని జస్ట్ మళ్ళీ మైండ్ మళ్ళించవద్దు. కానివ్వండి, ఏం కాదు, ఎక్కడికి అయిపోదు. ఎంత కోపమైనా రానివ్వండి, అది కూడా ఎనర్జీ ప్యాటర్నే. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మెల్లగా కోపం నుంచి దాన్ని చూస్తూనే ఉన్నారు కదా, మెల్లగా రిలాక్స్ అవ్వండి. కోపాన్ని ఎంత చూడాలో అంత చూశారు. హ్యాపీగా మెల్లగా స్లోగా బాడీ రిలాక్స్ చేసుకోండి. కంప్లీట్ బాడీ అంతా రిలాక్స్ అయిపోవాలి. మీరు కోపాన్ని ఎక్నాలెడ్జ్ చేశారు, దాన్ని గుర్తించారు, దాన్ని ఫేస్ చేశారు. దాని నుంచి ఇప్పుడు మీరు రిలాక్స్ అవుతున్నారు. సో మెల్లగా ఒక 10 seconds కళ్ళు తెరవండి. ఇప్పుడు మళ్ళీ కళ్ళు మూసుకొని ఇంతకుముందు కోపాన్ని తెచ్చుకున్న వ్యక్తిని సంఘటన గుర్తెచ్చుకోండి. ఇందాక వచ్చిన అంత కోపం వస్తుందా? ఇందాక 100% కోపం వస్తే ఇప్పుడు అంత కోపం వస్తుందా?
ఓకే, మెల్లగా కళ్ళు తెరవండి. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి రెండోసారి అంత కోపం రాలేదు కదా. ఎందుకు రాలేదంటే ప్రతిసారి ఎవరి మీద అన్న కోపం వచ్చినప్పుడు, ఇబ్బంది ఏర్పడ్డప్పుడు, దుఃఖం ఏర్పడ్డప్పుడు సడన్గా మనం ఏం చేస్తామంటే దాన్ని అలా క్లోజ్ చేసేసి ఓకే నువ్వు ఉండు, నేను భరించలేను, ఇంత కోపం నా శరీరం ఊగిపోతుంది, తట్టుకోలేను అని చెప్పేసి సడన్గా వంటగదిలోకి, మహిళలు అయితే వంటగదిలోకి వెళ్ళో, లేదా మీరైతే ఫోన్లు తీసుకోనో, లేకపోతే ఫేస్బుక్ ఓపెన్ చేసో ఇలా మీ మైండ్ని డైవర్ట్ చేస్తారు. సో డైవర్ట్ చేసినప్పుడు ఏం చేస్తున్నారు, మీకు వచ్చిన కోపం అనే ఎనర్జీ ఇలా ఉంది అనుకోండి, ఈ ఎనర్జీని ఏం చేస్తున్నారంటే లోపల పెరికార్డియం మెరిడియన్లో దాచిపెట్టారు. దాచిపెట్టేసేసి ఓకే నేను ఇప్పుడు నేను హ్యాండిల్ చేయలేను, నీ సంగతి తర్వాత చూస్తానని వేరే పనిలోకి వెళ్ళిపోయారు. ఇది లోపల ఉన్నది ఎప్పటికైనా కానీ అలాగే ఉండిపోతుంది కదా. ఆ ఉన్నదే కర్మలని 100 రకాలుగా చెప్పుకుంటారు. కర్మ అంటే ఏంటంటే కనుక లోపల దాచిపెట్టుకున్న కోపాలు, దుఃఖాలు, బాధలన్నీ వాసనలో. సో దీన్ని బయటకు తీసుకొచ్చేసేసి ఓకే నేను గుర్తించానమ్మా, ఓకే నువ్వు ఎప్పటి నుంచో పడి ఉన్నావు అక్కడ, నీ కోపం అనే దాన్ని ఐడెంటిఫై చేస్తున్నాను, ఓకే నేను రగిలిపోయాను, నువ్వు తీసుకొచ్చిన ఎనర్జీ చేంజ్ అంతా కూడా నేను నా బాడీ తట్టుకోలేకపోయింది, ఓకే ఇట్స్ ఓకే నేను చూస్తానే ఉన్నాను, నేను గుర్తించాను అని చెప్పేసి అని దానికి చెబితే అదేం చేస్తుందంటే ఓకే నన్ను విట్నెస్ చేసావు కదా, ఇక నేను రిలీజ్ అయిపోతానని చెప్పేసి ఒక దెయ్యం అనేది రిలీజ్ అయిపోయేసి పారిపోయినలాగా పారిపోతూ ఉంటుంది. సో మనం చేస్తున్న మిస్టేక్ ఏంటంటే దాన్ని అన్ని దేశకి సాయంత్రానికి ఉదయం నుంచి రకరకాల ఆఫీస్కి వెళ్తే కొంతమంది బాధ పెట్టుంటారు, ట్రాఫిక్లోకి వెళ్తే ఎవడ పక్కన బండబుద్ధులు తిట్టుంటాడు, ఇంకొకళ్ళు లేదా 10 రకాల బాధలు ఉంటాయి. అన్నీ సాయంత్రానికి తీసుకొచ్చి లోపల అక్కడొకటి ఇక్కడొకటి బ్యాంక్ బ్యాలెన్స్ లాగా చెత్త కుప్పలాగా దాచిపెట్టేసేసుకొని వీటన్నిటిని క్యారీ చేసుకుంటూ వచ్చేసేసి అబ్బా నా లైఫ్లో ఎన్ని అనుభవాలు పొందానో అని చెప్పేసి జీవితం మొత్తం చెత్తను మోసుకొని తిరుగుతూ బతుకుతున్నాం. సో వీటన్నిటిని ఒక్కొక్క దాన్ని బయటకు తీసుకొచ్చి సాయంత్రానికి ఓకే నీ ఎనర్జీ ఎక్కడుంది, నువ్వేమున్నావు, నువ్వు రా బయటకు రా, నీ కళ్ళారా అదేంటో నేను చూస్తాను అని చెప్పేసి రోజు ఒక 15-20 మినిట్స్ నేను ఇప్పుడు చెప్పిన దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఒక 20 డేస్లో మీ మనసులో మీ యొక్క ప్రవర్తనలో చేంజ్ రాకపోతే ఇప్పుడు అడగండి. అండ్ థ్యాంక్ యూ. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? టైం ఉందా? మన మైండ్ అనేది మన బ్రెయిన్ లో లేదు, మన బాడీలో ఉంది అని చెప్పి దానికి మీరు ఏమంటారు? మైండ్ వాస్తవంగా బ్రెయిన్లోనూ ఉంది, బాడీలోనూ ఉంది. మన శరీరంలో ఉన్న ప్రతి కణంలో న్యూరో సెల్స్ ఉంటాయి, దాంట్లో మెమరీ ఉంటుందని చెప్పారు. అయితే మనము మనలాంటి ఇతర జంతువుల్లో కూడా వాటి న్యూరో సెల్స్ అంటే వాటి కణాలలో ఈ నాడీ అనేది ఉంటుంది కదా సార్. అవును. సో మనం వాటి మాంసాహారాన్ని తిన్నప్పుడు వాటికి ఏవైతే సమస్యలు ఉంటాయో వాటిలో వాటి న్యూరోసెల్స్లో సేవ్ అయి ఉన్న ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనం తీసుకున్న తర్వాత అది మనం ఫుడ్ కుక్ చేసినప్పుడు ప్రాసెస్ అవ్వకుండా అది అట్లాగే ఉండి తర్వాత మనం ఫుడ్ తీసుకున్నప్పుడు అది మన మైండ్ని తెలుపుతుంది. అంటే మన బాడీలో ప్రతి న్యూరోసెల్లో మెమరీ ఉంటుంది కాబట్టి అది మన ఆ డాటా మనలోకి వచ్చి మన మైండ్ని కెలుపుతుంది, మనకు లేని ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నట్టుగా చేస్తుంది. అందుకని మాంసాహారం తినొద్దు అని ఒక గురువు చెప్తారు. అది కరెక్టేనండి. ఎందుకంటే వాస్తవంగా మీరు గమనించండి, చాలామంది పొద్దున్నే సండే అవ్వగానే చికెన్ సెంటర్కి వెళ్ళి చికెన్ కట్ చేస్తూ ఉంటారు. వాస్తవంగా ఒక ప్రాణం అనేది ఒక ప్రమాదం పొంచి ఉన్నప్పుడు మీరు సహజంగా గమనించండి, మన శరీరంలోనే కార్టిజోల్ అనే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. కార్టిజోల్ స్ట్రెస్ హార్మోన్ అనేది ఏంటంటే కెమికల్, మన రసాయనాలు ఎలా ఉంటాయి అలాంటి రసాయనం అంతా కొన్ని క్షణాల్లో శరీరం అంతా విషంలాగా పాకిపోతుంది కార్టిజోల్. అందుకని మనం నడకలో కానీ మాటలో కానీ శ్వాసలో కానీ చాలా ఫాస్ట్నెస్ వస్తుంది. ఒక కెమికల్ అంతా కొన్ని క్షణాలలో శరీరం మొత్తం పాకేది ఉంటే అప్పటిదాకా ఆ పర్టికులర్ బోన్లో ఉండే మిగతా కోళ్ళనే తీసుకెళ్ళటం అనేది వాటి మెమరీలో సేవ్ అయ్యి ఉంది. వచ్చి సడన్గా తన రెక్క పట్టుకున్నప్పుడు దానికి తన ఇన్సెక్యూరిటీ అనేది, తన అభద్రతా భావం అనేది దానికి తెలిసినప్పుడు దాని శరీరంలో కూడా సర్వైవల్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో, అంటే తన ఉనికిని కాపాడుకోవటానికి సంబంధించేసి స్ట్రెస్ హార్మోన్స్ పరిగెత్తాలి అది అని చెప్పి అన్ని రకాలుగా ఏదైతే ఉంటాయో ఆ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి.
అయినప్పుడు దానికి అవకాశం లేదు, అణిచిపెట్టుకుంటుంది, ఆ భయానికి గురవుతుంది. ఈ భావోద్వేగాలన్నీ కూడా అది ఒక్కసారి కట్ చేయబడ్డప్పుడు ఆ టిష్యూస్లో అలా ఉండిపోతాయి. అందుకని చాలామందికి ఏమవుతుందంటే మీరు చూడండి, చాలాసార్లు వాళ్ళు ఎమోషనల్గా స్ట్రాంగ్గా లేకపోతే నాన్ వెజ్ తిన్న తర్వాత వాళ్ళు కొన్ని రోజుల పాటు తలనొప్పనో లేకపోతే కనుక రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉంటారు. ఎమోషనల్గా స్ట్రాంగ్గా లేని వాళ్ళకు చాలామంది నాన్ వెజ్ విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లాంటప్పుడు ఇప్పుడు పౌల్ట్రీ ఫీడ్ చేసేటప్పుడు, పౌల్ట్రీ ఫామ్లో కోళ్ళని వాటిని ఫీడ్ చేసేటప్పుడు వాటికి రెస్ట్ లేకుండా నైట్ డే ఫీడ్ ఇచ్చి వాటికి బాగా ఫీడింగ్ చేసి బాగా స్ట్రెస్కి గురి చేస్తారు. వాటిని ఒకే చోట ఎక్కడ కదలకుండా ఫ్రీగా లేకుండా చేస్తారు. మనం అట్లాంటి మీట్ తీసుకున్నప్పుడు మన మీద కూడా ఆ ఇంపాక్ట్ కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు అలా అనుకుంటే ప్రతి క్షణము కూడా కరెక్టే వాటి ప్రభావం ఉంటుంది. కానీ మనం ఇంత చిన్న విషయాల గురించి, చిన్న విషయం అంటే నా ఉద్దేశం అలాంటి విషయాల గురించి ఆలోచిస్తున్నాం కదా. ఒక గంట సేపు మిమ్మల్ని మీరు గమనించుకోండి, మీ శరీరంలో ఎన్ని రకాల ఒత్తిడికి సంబంధించిన ఆలోచనలు ఉంటాయి, ఎన్ని కెమికల్స్ రిలీజ్ అవుతున్నాయో. మనమే మన శరీరమే కెమికల్ ఫ్యాక్టరీని తయారు చేసేసుకొని నిరంతరం విషం తయారు చేసుకుంటూ ఉన్నాం. మన లోపల ఉన్న విషయమే మీరు చాలామంది అమృతం అనుకుంటున్నారు. ఆ విషం తయారు చేసుకుంటే బయట నుంచి వచ్చే కొద్దిగా ఇంకో ఎక్స్ట్రా 1% ఆఫ్ విషం చేరుతుంది అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ప్యూరిఫై అవర్ బాడీ, అవర్ థాట్స్. ఓకేనండి, థ్యాంక్ యూ. సార్కి ఇవ్వండి. సార్ ఇప్పుడు చిరువే ఉండు, ఒకసారి వస్తాను రాలేదు, ఒకసారి ఇస్తాను ఇవ్వలేదు, ఒకసారి తెస్తాను తెలియదు. మీరు ఇందాక చెప్పిన ప్రాసెస్ లో క్లోజ్ చేసిన, మళ్ళీ తనతో నాకు ఇంటరాక్షన్ వచ్చింది. వచ్చినప్పుడు మళ్ళీ ఆయన కరెక్ట్ గా అనుకున్న ప్రాసెస్ జరగలేదు. అప్పుడు ఎట్లా మనం క్లోజ్? ఇప్పుడు మీరు కోపట్టడం వల్ల ఏమన్నా క్లోజ్ చేయగలిగారా? నేను అనేది కోపం అనే దాన్ని డిజాల్వ్ చేయడం వలన ఇప్పుడు మీరు నెక్స్ట్ ఎలా హ్యాండిల్ చేయాలా అని మీకు అర్థం కావట్లేదు, అంతే కదా. సో కోపం అనే దాన్ని కలిగి ఉన్నప్పుడు ఆయన ఈజీగా హ్యాండిల్ చేయగలిగేవాళ్ళ? అంటే మీ కోపంతో ఆయన ఈజీగా ఆయన చెప్పిన మాట యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యేలాగా మీ కోపంతో సాధించగలిగారా? మరి ఆయన మాట్లాడాల్సింది, ప్రవర్తించాల్సిన మాట, నిలబెట్టుకోవాల్సిన మాటని ఆయన మీరు కోపడ్డా నిలబెట్టుకోలేనప్పుడు, కోపం లేకపోయినా నిలబెట్టుకోలేకపోయినప్పుడు అది ఆయన సమస్య తప్పించి మన సమస్య కాదు కదా. ఆయన సింపుల్గా అంతే, ఆయన మారడు, ఆయన అట్లానే ఉంటాడు, వదిలేసేయండి అంతే. తప్పకుండా సార్. జ్ఞానం ఏంటంటే వాస్తవంగా ఫ్రేమ్వర్క్ సార్. ఫ్రేమ్వర్క్ అంటే ప్రతి జ్ఞానంలో కూడా చూడండి, ఇక్కడి నుంచి మొదలుపెట్టు ఇక్కడికి రా. ఇందాక నేను ఒక టెక్నిక్ చెప్పాను, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకున్న తర్వాత ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పేసి అన్నాను. అది ఒక విధానం. జ్ఞానం అనేది ఎక్కువగా మైండ్కి సంబంధించింది. మైండ్కి సంబంధించింది ఏదైనా కూడా సోలుకి చేరుకోవడానికి పెద్ద అడ్డంకి. మైండ్కి జ్ఞానం ఏదైనా కూడా, సమాచారం అనేది ఏదైనా కూడా, ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీరు ఎక్కడికి వచ్చారు, క్లాస్ విన్నారు, విన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం ఆలోచిస్తారు? ఈరోజు శ్రీధర్ గారు ఏం చెప్పున్నారు, దేంతో ఆలోచిస్తున్నారు? మీ మైండ్తో ఆలోచిస్తున్నారు. ఓకే, ఈ మైండ్తో ఆలోచించి కొన్ని పాయింట్లు గుర్తుపెట్టుకుంటారు. ఈ పాయింట్లు గుర్తుపెట్టుకొని ఆయన ఎలా చెప్పారు కాబట్టి, ఇలా చెప్పారు కాబట్టి, ఇది కాబట్టి అని చెప్పేసి కంక్లూజన్కి వచ్చేసి కన్సాలిడేట్ చేసుకొని దానికి తగ్గట్లుగా మీరేం చేయడానికి ప్రవర్తించడానికి ట్రై చేస్తున్నారు, ఫ్రేమ్వర్క్ చేసుకున్నారు. ఇప్పుడు నేను చెప్పిన ఫ్రేమ్వర్క్లో మీ జీవితాన్ని ఈ రోజు నుంచి గడపాలని చూస్తున్నారు. ఓకే, ఇప్పటిదాకా మీరు నేర్చుకున్న ఫ్రేమ్వర్క్లన్నీ కూడా బ్లర్ అయిపోయినాయి కదా నేను ఈరోజు మాట్లాడటం వల్ల. ఓకే, రేపు నాకంటే కన్విన్స్డ్గా ఇంకొకళ్ళు చెప్పారు, నా ఫ్రేమ్వర్క్ నుంచి ఆయన ఫ్రేమ్వర్క్లోకి వెళ్ళిపోతారు. ఆయన బాక్స్లోకి వెళ్ళిపోయేసి ఫలానా XYZ భలే చెప్పాడు, అసలు ఎంత అద్భుతంగా చెప్పారు, మొన్నటిదాకా శ్రద్ధగా చెప్పింది కరెక్ట్ అనుకున్నా, ఈయన కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటారు. మైండ్ ఎప్పుడూ కూడా ఏది బాగుంది, ఏది కన్విన్సింగ్గా ఉంది, ఏది లాజికల్ మైండ్కి అర్థమయ్యేలాగా ఉంది అన్న దాన్ని బేస్ చేసుకొని జడ్జిమెంట్లు ఇచ్చేసి ఈయన భలే చెప్పాడని చెప్పేసి అనిపిస్తుంది. ఆ భలే అనేదే మాయ. సో భలే సృష్టించేది ఏంటంటే కనుక నాలెడ్జ్ ఎంత బాగా చెబితే కనుక ఆటోమేటిక్గా వాళ్ళని పొగిడేసేస్తాం, గొప్ప వస్తుంది, ఎంతటాడు లేడు అది ఇది అని చెప్పేసి అనేసేస్తాం. చెప్పేవాడికేమో అహం పెరిగిపోయిద్ది, వినేవాళ్ళకేమో వాస్తవంగా ఒక పద్ధతిలో ఇరుక్కుపోతారు. దీని వలన జ్ఞానం అనేది ఇక్కడ నుంచి ఓపెన్గా రాదు, అక్కడ వచ్చేటప్పటికి ఆ బాక్స్ని దాటి ప్రవర్తించడం జరగదు.
అందుకనే యూనివర్స్ నుంచి మీకు ఎప్పటికప్పుడు ఆటోమేటిక్గా నాలెడ్జ్ వస్తూనే ఉంటుంది. నన్ను ఇంకొకళ్ళు ఎవరి ద్వారా కూడా ఏది పొందొద్దు. హ్యాపీగా సాధనలో ఉండండి. శ్రీధర్ గారికి అందరం ఫస్ట్ ధన్యవాదాలు చెప్తాం. అది చెప్పలేదు. నా పేరు మూర్తి అండి, కూకట్పల్లి నుంచి వచ్చాము. మీ చెప్పిన డైమెన్షన్ చాలా బాగుంది. ఇంతవరకు మిమ్మల్ని వాయిస్ వినలేదు. చాలా సంతోషం వేస్తుందండి. ఈ మాట చెప్పడం కోసం నేను మైక్ తీసుకున్నాను. దానితో పాటు చిన్న క్వశ్చన్ అలానే మిగిలిపోయింది. ఆలోచన అంటే ఏంటి, ఆలోచనలు ఎందుకు వస్తాయి అని మాకు ఒక కొత్త ఆలోచన ఇన్సర్ట్ అయింది. కొద్దిగా అది క్లారిఫై చేస్తారని ఆలోచన తప్పకుండా సార్. ఇందాక నేను ఆలోచన ఎందుకు ఎక్కువ చెప్పాలి కొడితే ఎక్కువ తినచ్చు మనం. చాలామంది ఆలోచనలు ఇందాక నేను మీరు అన్నట్లు మధ్యలో స్టాప్ చేసి ఉన్నాను. ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అంటే అవి మనకి హెల్ప్ చేయడానికి వస్తున్నాయి. ఎందుకు హెల్ప్ చేస్తున్నాయి అంటే ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్, అతను వచ్చి నన్ను గ్రీట్ చేయలేదు, అతను నన్ను పలకరించలేదు అని చెప్పేసిన అహంతో నేను బ్లాక్ చేశాను కదా ఎనర్జీని. సో ఆలోచన ఏం చేసిద్ది అంటే దాని ఆ బ్లాక్ అని ఎనర్జీ రిలీజ్ చేయడానికి ట్రై చేసిద్ది. ఆలోచన ఏం చేస్తుందంటే కాసేపు ఎక్కడికి వెళ్ళిద్ది అంటే మొత్తం ఒక స్క్వేర్ తీసుకోండి. స్క్వేర్లో ఒక మూలకి వెళ్ళిద్ది. ఈ మూలకి వెళ్ళేసి ఏమైందంటే అతనికి నువ్వేం తెలియకపోవచ్చులే, జస్ట్ అతనికి చాలామంది స్పిరిచువల్ లీడర్స్ తెలిసాము కానీ నువ్వేం తెలియకపోవచ్చు అందుకే అతను గ్రీట్ చేయలేదని ఇక్కడికి వెళ్ళి ఆలోచిస్తుంది. ఇక్కడికి వచ్చి ఎంత తెలియకపోయినా కూడా నేను ఇక్కడికి వచ్చేసి మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడిన స్పిరిచువాలిటీనే కదా, అతను విన్నాడు కదా, అతను అట్లీస్ట్ నన్ను గ్రీట్ చేయాలి కదా అని ఇక్కడికి వచ్చి ఆలోచిస్తుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇవన్నీ నువ్వు పట్టించుకుంటా పోతే కనుక నువ్వు ఎలా స్పిరిచువల్ లీడర్ అవుతావు అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఆలోచిస్తుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకో రకంగా ఆలోచిస్తుంది. ఈ నాలుగిటి దగ్గర చేసి ఆలోచించేది ఎవరంటే కనుక నా మైండ్. అంటే నా మైండ్ ఏం చేస్తుంది, ఈ 4 రకాలుగా వెళ్ళేసి ఎక్కడైనా కానీ అతని ద్వారా బ్లాక్ అయిన ఎనర్జీని రిలీజ్ చేయడానికి ట్రై చేస్తుంది. వాస్తవంగా ఆలోచన ఏం చేస్తుందంటే కనుక ఎనర్జీని రిలీజ్ చేయడానికి ట్రై చేస్తుంది. మనం దాన్ని గుర్తించి ఇందాక నేను చెప్పినట్టు కళ్ళు మూసుకొని ఆ బ్లాక్ అయిన ఎనర్జీ మొత్తాన్ని రిలీజ్ చేసేస్తే ఇంకా ఆలోచనే ఉండదు. థ్యాంక్ యూ. ధ్యాని వాళ్ళు ధ్యానం చేస్తున్నారు సమయాలుగా, వాళ్ళకు వచ్చి మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ ఉంటున్నాయంటే అది ప్రారంభ కర్మనా లేకుంటే ఇప్పుడు గతంలో వాళ్ళు చేసేదా? హెల్త్ ఇష్యూస్ ఎప్పుడూ కూడా ప్రారంభ కర్మ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద ఇది. వాటిని ఇప్పుడు ఈ క్షణంలో మోసుకు తిరుగుతున్నా కూడా అంటే తన శరీరం మీద తనగా ఎక్కువగా గమనింపు ఉండేసి నాకు ఎంత ఇబ్బంది ఏర్పడుతుంది ఏంటని వాళ్ళు ఎక్కువ గమనించుకుంటున్నారు. ఉదాహరణ కడుపు నొప్పి వస్తుంది, సో ఇక్కడికే మైండ్ పెట్టేసేసి ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా అది కూడా ఈ జన్మలో చేస్తున్న కొత్త కర్మ కింద లెక్క. నీ శరీరం పట్ల ఎక్కువ గమనింపు ఉంటే కనుక అది ఆటోమేటిక్గా ఈ జన్మలో చేస్తున్న కర్మ. గత జన్మలో కర్మలు అనేది శారీరక బాధల రూపంలో వస్తుంటే వాటిని అనుభవించి వదిలేసేస్తే కనుక ఎలాంటి ప్రాబ్లము లేదు. ఇంకొకటి కోపం రాదు, వాళ్ళు జస్ట్ చిదానందంలోనే ఉంటారంటే అది రైటా రాంగా? ఉంటారు కదా. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్లు కోపం మొత్తం మీరు పుట్టినప్పటి నుంచి వచ్చిన కోపాలన్నింటినీ ఇందాక నేను చెప్పిన పద్ధతిలో రోజు సాధన చేసుకుంటే వెళ్ళి కోపం మొత్తం తీసి పక్కన పెట్టేసేయండి. ఇంకా కోపానికి మీ కారణమే లేదు. అదే కోపం అది రైటే కదా. కోపానికి కారణమే లేనప్పుడు ఇంకా కోపం ఎందుకు వస్తుంది? మీరే చెప్పినారు కదా మేడం చిదానందం అని, దాని మించిన స్టేటస్ ఇంకొకటి నార్మల్ పర్సన్ ఒక పీరియడ్లో వచ్చి హార్ట్ బీట్ వాళ్ళకే వినిపిస్తుంది, మళ్ళీ మధ్యలో కొంచెం ఆగి గ్యాప్ ఇచ్చి మళ్ళీ అది హార్ట్ బీట్ వినిపిస్తుంది అనమాట. పడుకొని నిద్రపోయి లేచినప్పుడు ఆ సమయంలో వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే అప్పుడు ఆనందంగా ఉంటుంది. ఇలానే పోదా ప్రాణము, ఇంతకన్నా బ్రహ్మానందం ఉందా అని ఎలాగా ఫీల్ అవుతుంది. దాని గురించి మీ ఇప్పుడు అటానమస్ నర్వస్ సిస్టమ్ అని ఒకటి ఉంది. అటానమస్ నర్వస్ సిస్టమ్ అంటే హార్ట్ బీట్ కానీ టెంపరేచర్ కానీ స్వేదం కానీ ఇలాంటివన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. శరీరం తన పని దాన్ని బట్టేసి అప్పుడు ఉండే భావోద్వేగ స్థితిని బట్టి మారిపోతూ ఉంటుంది. దాన్ని కూడా గమనించుకొని నాకు ఇలా ఉంటే బాగుంది, ఇలా ఉంటే బాగలేదని చెప్పేసి అనుకుంటే కనుక మళ్ళీ అది కూడా మాయే. నాకు చెమట పోస్తుంది, నాకు ఇష్టం లేదనుకుంటే కనుక నేను ఒక మాయలో కూరుకుపోయినట్లే. అది దాని పని చేసుకుంటా వెళ్ళిపోతుంది. దాని మీద పట్టింపు ఉందంటే కనుక డెఫినెట్గా వాడు సాధకులుగా కొనసాగట్లేని అర్థం. ఫియర్ ఆఫ్ యూజింగ్ ఓకే. దానివల్ల పెద్ద గోల్స్ ఏమైనా ఉంటే ఎక్కడికైనా చదువుకోవాలంటే వీళ్ళతో టైం స్పెండ్ చేయవచ్చు, లేదు ఎప్పుడు ఏమైతే తెలియదు, నెక్స్ట్ మూమెంట్ మనకు తెలియదు అని చెప్పేసి అనేబుల్ టు ఫోకస్ ఆన్ గోల్స్ దానిపైన ఉండట్లేదు. దాని రీజన్ అది ఎట్లా మార్చుకోవాలి?
అంటే మైండ్ చేసే ఒక మాయ ఏంటంటే మనం ఇక్కడ ఎదురుగా ఉంటేనే ఆటోమేటిక్గా మనిషితో స్పెండ్ చేస్తూ ఉంటాం అని చెప్పేసి ఒక భ్రాంతికి గురి చేస్తూ ఉంటుంది. సో వాస్తవంగా చెప్పాలంటే ఇంకొకటి ఏంటంటే దూరంగా వెళ్ళినా వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే కనుక ఆటోమేటిక్గా వాళ్ళ గురించి నేను ఇంత ప్రేమగా ఉన్నానని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. వాస్తవంగా ఏ మనిషి అయినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లాజిక్ అర్థం చేసుకోమ్మా, ఈ భూమి మీదకి వచ్చింది సింగిల్ సోల్గా వచ్చారు అంటే. మీకు అన్నదమ్ములు ఉన్న, అక్క చెల్లెళ్ళు ఉన్న, తల్లిదండ్రులు ఉన్న, బంధువులు ఉన్న, స్నేహితులు ఉన్న, వీళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళతో ఉన్నంతసేపు హ్యాపీగా ఉండండి. వాళ్ళు లేనప్పుడు ఇంకా నాకు ప్రాణం పోయిద్ది, లేదా వాళ్ళు ఏదో మిస్ అయిపోతారు, నేను చేయలేకపోతున్నాను అనుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి మీ వలన బర్డెనో, మీకు వాళ్ళ వలన బర్డెనో. సో ఆటోమేటిక్గా మీ ఇద్దరు సోల్స్ సఫర్ అవుతాయి. సింపుల్గా ఏంటంటే వచ్చాము, మన బాధ్యతలు పూర్తి చేస్తున్నాము, మనం చదవాల్సింది ఏంటో చదువుకుంటున్నాము. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైనా చేయాలంటే చేస్తాము. వాళ్ళు అందుబాటులో లేరు, వాళ్ళు ఊళ్ళో ఉన్నారనుకుంటే కనుక హ్యాపీగా మనం వచ్చి చదువుకుంటూ ఉంటారు మీరు. సో ఇలాగా ఎక్కడ ఏ క్షణం ఎలా ఉంటే కనుక ఆ క్షణంలో ఉండటం అనేది సాధన చేస్తే బీ ఇన్ ద మూమెంట్. ఇందాక నేను చెప్పినట్లు ఈ క్షణంలో ఉంటే వాళ్ళకి ఏది అయిపోతుందనే దిగులు బాధ ఏది ఉండదు. దిగులు బాధలన్నీ వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, ఇలా వీటి గురించి ఏమీ లేదు. సో ఆల్వేస్ ప్రాక్టీస్ బీ ఇన్ ద మూమెంట్. కోపం వస్తే ఎక్స్ప్రెస్ చేయాలి, ఆనందం వస్తే ఎక్స్ప్రెస్ చేయాలి, దుఃఖాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి. ఇవన్నీ అనుకుంటే ఆత్మన్యూన్యత భావం వస్తుంది అనేది నేను అనుకుంటున్నాను. దీని మీద మీ ఎక్స్ప్రెస్ చేస్తే ఎదుటి వ్యక్తి ఇంకా దూరం అయిపోతారు అనుకుంటే ఎక్స్ప్రెస్ చేయొద్దు, డిజాల్వ్ చేయండి. ఇందాక నేను చెప్పిన టెక్నిక్తో. ఇప్పుడు నేను మీ మీద కోపం చూపించాను అనుకోండి, కోపం చూపిస్తే మీరు నాకు దూరం అయిపోతారు. అలా చూపించడం కంటే మీ మీద కోపం మొత్తాన్ని ఇందాక నేను ప్రాక్టీస్ చేసినట్లుగా పూర్తిగా వదిలేసాను అనుకోండి ఎనర్జీని, మీరు బాధపడరు, ఆటోమేటిక్గా మన రిలేషన్ స్పాయిల్ అవ్వదు. అట్ ద సేమ్ టైం వచ్చేటప్పటికే నా కోపం నన్ను దహించి వేయకుండా ఉంటుంది. ఓకే. ఇంటర్మీడియట్ పిల్లలు ఇప్పుడు ఎక్కువ ఫోన్ అడక్ట్ ప్లస్ లవ్ అఫైర్ ఇవి ఎక్కువ వస్తుంది. అట్ ద టైమ్ మా బాబు కూడా ఫైట్స్ అంట కాలేజీలో అంటే ఎమోషన్స్లో ఉంటారనమాట. వీటిని అధిగమించాలంటే ఎలా చేయాలి? రెండవది ఏంటంటే నాకు పామును చూస్తే భయం అనమాట. పాము కట్స్ చచ్చిపోతానేమో. ఇదంతా ఎలా నేను వీళ్ళని షైన్ అప్ చేయించగలను? ఒకటమ్మా, గ్రూప్ కాన్షియస్నెస్ అని ఒకటి ఉంటుంది. గ్రూప్ కాన్షియస్నెస్ అంటే అందరూ నడిచే దారిలో అందరూ ఫోన్లు వాడుతున్నారు కాబట్టి మనం ఫోన్లు వాడాలి, వాటి ద్వారా ఎడిక్ట్ అవ్వాలి, లేకపోతే అందరూ మనం ఎందుకు చదువుకోవాలి, మనం ఎందుకు పనికిరాని ఆడము, వాళ్ళంతా ఆడుకుంటుంటే ఎంజాయ్ చేయకుండా ఇలా ఉండాలి. ఇదంతా కూడా గ్రూప్ కాన్షియస్నెస్. ఈరోజు సొసైటీ గ్రూప్ కాన్షియస్నెస్లోనే ఉంటుంది. వాళ్ళకి వాళ్ళు తెలుసుకునే టైం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మీరు ఏం చెప్పినా కూడా అది మారదు. సమాజం మొత్తం ఎట్టి పరిస్థితుల్లో మారదు. సింపుల్గా జస్ట్ చూస్తూ ఉండండి, వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అవుతారు. ఇక పాము ఇంకోటి కొంతమంది లిఫ్ట్ ఎక్కాలంటే భయం, రకరకాలు ఉంటాయి. సో భయాలన్నీ కూడా భయం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే కనుక సో గతంలో ఎక్కడో పాస్ట్ లైఫ్లోనూ ఈ లైఫ్లోనూ ఏదో సంథింగ్ బెటర్ ఎక్స్పీరియన్స్ జరిగి ఉంటుంది. సో అక్కడికి వెనక్కి వెళ్ళేసి ఆ భయం మొత్తాన్ని, భయమైనా కోపమైనా దుఃఖమైన ఇందాక నేను చెప్పినట్లు ఏ భావోద్వేగమైనా సాక్షిభూతంగా ఇందాక నేను చెప్పినట్టు చూడండి, డిజాల్వ్ అయిపోతుంది కొన్నాళ్ళకి. ఆ ఒక్కటే అద్భుతమైన టెక్నిక్ అండి. నిజంగా మీరు ప్రాక్టీస్ చేయాలి, కానీ ఆ ఒక్కటే చాలా అన్నిటినీ డిజాల్వ్ చేస్తుంది. నేను చాలా కష్టపడ్డాను సంసారం. ఎవరు ఏది చెప్పినా ఒక్కొక్కళ్ళు సారి వినరు, వినకపోతే కోపం వచ్చేస్తుంది. ఎందుకు వినరు, మీరు మంచి కోసమే కదా చెప్తుంది, ఎందుకు వినరు అని అంటారు. అని అంటే వాళ్ళు వినలేదు కోపం. మళ్ళీ ఇప్పుడు ఈ ధ్యానం చేసిన కాడి నుంచి కూడా నాలో ఒక ఇది వచ్చేసింది. ఏంటంటే దాన్ని ఏమంటారంటే నాలో ఏదో సాధించాలని, ఎవరి కోసం నేను బతకూడదు. నన్ను బాధ పెట్టేవాళ్ళని అసలు వాళ్ళని ఇష్టపడలేదు. నాకు బాధ పెట్టేవాళ్ళని అసలు నాకు కావాల్సింది ఏంటి, నాకేదో కావాలి. అది ఏం కావాలి, ఆ ధ్యానం వల్ల నేను ఏం నేర్చుకోవాలి అని నేను ఇప్పుడు వచ్చి 10 రోజులు చెప్తున్నాను. అసలు మీకు ఏర్పడే సంఘర్షణ మీకు సమాధానం చెప్పిద్దండి. సంఘర్షణ పడండి, హ్యాపీగా సంఘర్షణ పడండి, కొన్నాళ్ళకి మీకే సమాధానం వస్తుంది. రెండో థింగ్ ఏంటంటే మీరు ఏది చెప్పినా ఎవరన్నా వినకపోతే మీకు కోపం వస్తుంది అంటున్నారు చూసారా. వాస్తవంగా మీరు నాకు చెప్పారనుకోండి, నేను మిమ్మల్ని వినాల్సిన అవసరం నాకేంటి చెప్పండి. ఇప్పుడు నేను చెప్పినంత మీరు వినాలని మిమ్మల్ని అడగలేదు. నేను మీ మంచి కోసమే చెప్పాను. నేను మిమ్మల్ని వినమని చెప్పలా. మీరు వినండి, వినకపోండి మీ చాయిస్ అని చెప్పేసి అన్నట్లుగా నేను వదిలేసా.
ఎందుకంటే ప్రతి సోల్కి తనకు ఎక్కడికి వెళ్ళాలో ఎలా చేయాలో తన జీవితాన్ని ఎలాగా మౌల్డ్ చేసుకోవాలో వాళ్ళకి తెలుసు అండి. వాళ్ళ చాయిస్ వాళ్ళకు ఉంటుంది. మీరు వాళ్ళ జీవితంలోకి వెళ్ళేసి వాళ్ళు నా మాట వినాలి, వినకపోతే కనుక నేను మంచి కోసంగా చూస్తున్నంటే అది వాళ్ళకి మంచిది కాదు. వాళ్ళు కొన్ని కర్మలు పూర్తి చేయాలి. ఆ పూర్తి చేసేంత వరకు మీరెందుకు అది మీకు తెలుస్తుంది, ఓకే, అది మీకు తెలుసు, ఓకే, కానీ వాళ్ళని కూడా తెలుసుకోనివ్వండి. ఇప్పుడు మీకు తెలుస్తుందని వాళ్ళకి చెప్పడానికి ట్రై చేస్తే వాళ్ళ కర్మ పూర్తి చేయాలి కదా. పూర్తి చేయడానికి అవకాశం మీరు ఎందుకు ఇవ్వట్లా? వాళ్ళు కష్టపడాలనుకుంటున్నారు, బాధపడాలనుకుంటున్నారు. వాళ్ళ బాధ మీద నేను తీసేసి మీకు నాలెడ్జ్ ఇస్తానంటే ఎలాగా? భౌతిక ప్రపంచం బ్రెయిన్ తోటి హార్ట్ తోటి సర్క్యులేటరీ సిస్టమ్ తోటి నడుస్తుంది. కానీ మీరు ఇందాక అన్నారు కదా, ఎండో పెరికార్డియం మన దుఃఖము ద్వారా మూసుకుంటుంది. దాని యొక్క మెయిన్ అంటే హార్ట్ బ్రెయిన్కి ఉన్న ఇంటర్లింక్ యొక్క డిమెరిట్స్ ఏంటి? యాక్చువల్లీ హార్ట్ నుంచి ఎప్పుడైనా గుండె నుంచి చాలామంది తక్కువగా అంచనా వేస్తారు. గుండె అంటే కనుక భౌతికంగా ఉండేది కాదు. హార్ట్ చక్రా నుంచి మీకు హార్ట్లో కూడా న్యూరాన్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఆ న్యూరాన్స్ హార్ట్ ఇంటెలిజెన్స్ ఏది మంచి ఏది చెడు, సో ఎప్పుడు హార్ట్ చక్ర ఓపెన్ కావాలంతా అవే నిర్ణయిస్తాయి. సో చాలామంది ఏంటంటే హార్ట్ చెప్పేదానికంటే కాదని, సో ఈ వ్యక్తి ద్వారా మనకు లాభం ఉందంటే నవ్వటము, ఈ వ్యక్తి ద్వారా మనకు లాభం లేదంటే కనుక మొహం ముడుచుకోవటము, సో ఈ వ్యక్తితో కలవాలా వద్దా, ఇలా ప్రతిదాన్ని కూడా మైండ్ చెప్పేదాంతో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సో మైండ్ చెప్పేది వింటం మొదలుపెట్టినప్పుడు హార్ట్ తన సహజ సిద్ధమైన ఇంటెలిజెన్స్ అనేది చాలా మంచిది. నువ్వు ఎదుటి వ్యక్తి డబ్బు లేకపోయినా మంచోడు, నువ్వు ఓపెన్గా ఉండు, అతను తగ్గించి నేర్చుకో, విను అని చెప్పేసి అనేది హార్ట్ చెబుతుంటే అతను పెద్ద బట్టలు సరిగా వేసుకోలేదు, అతనికి ఏం తెలియదు, అది ఇది అని చెప్పేసి అని మైండ్తో జడ్జిమెంట్ చేసి మీరు క్లోజ్ చేసుకున్నారనుకోండి, మైండ్తో జడ్జిమెంట్ చేసి హార్ట్ను క్లోజ్ చేసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్ కొన్నాళ్ళకి హార్ట్ రెస్పాండ్ అయ్యే విధానం కూడా తగ్గిపోతుంది. హార్ట్ రేట్ వేరియబిలిటీ అన్నీ తగ్గిపోయేసి హార్ట్ అటాక్లు వస్తాయి. జర్నీ చేసుకుంటే వెళ్ళండి, మీకే తెలిసిపోతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి అనే ఆలోచన వచ్చింది కదా, అది ఆటోమేటిక్గా తెలియజేయబడుతుంది. సింపుల్గా యూనివర్స్ మీద ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, ఓకే, నేను ఒక వెహికల్ లాగా యూనివర్స్ వెహికల్ లాగా నేను కనపడుతున్నానేమో, కానీ యాక్చువల్లీ యూనివర్స్ ముందు మెడిటేషన్ చేస్తే ఇవన్నీ పెట్టండి, ఆటోమేటిక్గా 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో అయినా తర్వాత అయినా కూడా మీ పర్పస్ సలహా మీకు అర్థమైపోతుంది. మాస్టర్స్, ఒక్కసారి సార్కి మన కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. చక్కటి విజ్డమ్ సార్ మనకి షేర్ చేయడం జరిగింది. మనకు పత్రి సార్ ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, మెడిటేషన్ గురించి కానీ స్పిరిచువాలిటీ గురించి కానీ ఏది గుడ్డిగా నమ్మొద్దు, సైంటిఫిక్గా తెలుసుకోవాలి, సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి తెలుసుకోవాలని చెప్తూ ఉంటారు. సో సార్ కూడా ఈరోజు మాయ గురించి, ముక్తి గురించి, నేను గురించి, ఆలోచన గురించి, యూనివర్స్ గురించి చాలా చక్కగా సైంటిఫిక్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మనందరి తరపున సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.